శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. రామచంద్రమూర్తి యొక్క అనుజ్ఞ మేరకి ఆదేశం మేరకి సీతమ్మ తన యొక్క విలువైన రత్నములను నగలను వస్త్రములను బ్రాహ్మణోత్తములకు దానం చేసేసింది. వచ్చి రాముడి పక్కన నిలబడింది. సీతారామ సంవాదాన్ని అంతకు ముందే వచ్చి అక్కడ నిలబడినటువంటి లక్ష్మణస్వామి వింటున్నారు. ఏవం శ్రుత్వాతు సంవాదం లక్ష్మణ పూర్వమాగతః బాష్పపర్యాకులముఖః శోకం షోఢుమశుక్నువన్. లక్ష్మణుడికి విశేషమైనటువంటి దుఃఖం కలిగింది. అంత దుఃఖం కలిగి ఆ దుఃఖంతో ముఖమంతా కూడా వడిలిపోయి వాడిపోయింది. దీనివలన అంటే సీతమ్మని అనుమతించాడనో లేకపోతే సీతమ్మకింత కష్టం వచ్చింది వనవాసం చెయ్యవలసి వచ్చిందని కాదు. ధర్మపత్ని అయినటువంటి సీతమ్మని వనవాసానికి అనుమతించడానికే ఇంత చర్చ చేసి ఆమె అంత గొప్పగా తన ప్రతిపాదించిన విషయాన్ని సమర్థించుకుంటే తప్ప అనుమతించని రాముడు తోడపుట్టిన వాణ్ణి నేను వనవాసానికి తనతో పాటు వస్తానంటే అంగీకరిస్తాడా? ఎట్లా అంగీకరిస్తాడు? నేను రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేను. రోజు రాముడు నాకు కనపడుతూ ఉండాలి, రాముడి పక్కనే ఉండాలి. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిప్రాణ ఇవాపరః అని కాదు బాలకాండలో వాల్మీకి మహర్షి. రాముడి యొక్క ప్రాణము రూపమును ధరించి బయట తిరిగితే అదే లక్ష్మణస్వామి. అందుకని లక్ష్మణుడు రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేడు. లక్ష్మణుడికి భరతుడికి తేడా అక్కడ వస్తుంది. లక్ష్మణుడు ఎప్పుడూ రాముణ్ణి చూస్తూ ఉండాలి, ఎప్పుడూ రాముడి సేవ చేస్తూ ఉండాలి, రాముడి పక్కన ఉండాలి. భరతుడు అట్లా కాదు. లక్ష్మణుడి ఇలా రాముడి పక్కనే ఉండాలన్న కోరిక లేదు. కేవలముగా రాముడు ఏది చెప్తే అది పాటిస్తే చాలు భరతుడికి. నేను అన్నయ్య నన్ను ఎట్లా ఆజ్ఞాపించాడో, ఎట్లా ఉండమని చెప్పాడో అట్లా నేను ఉండి ఆయన ఆజ్ఞలను ఔదలదాలిస్తే నాకు చాలు అన్న భావన కలిగిన వాడు భరతుడు. భరతుడు రాముడి ఆజ్ఞ పరిపాలిస్తాడు కాబట్టి ఆ భరతుడి సేవ నేను చేస్తుంటే చాలు అన్న భావన ఉన్నవాడు శత్రుఘ్నుడు. రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేడు కాబట్టి లక్ష్మణుడు తనని అరణ్యవాసానికి అనుమతిస్తాడో రాముడు అనుమతించడో అన్న బెంగతో ముఖమంతా వడిలిపోయి దుఃఖాక్రాంతుడై సభ్రాతుశ్చరణౌగాఢం నిపీడ్య రఘునందనః సీతామువాచ యతీషాం రాఘవంచ మహావ్రతం. గొప్ప వ్రతం కలిగినటువంటి రాముడు,
ఏమిటి గొప్ప వ్రతం కలిగినటువంటి రాముడు అంటే ధర్మాన్ని అనుష్ఠించడం ఒక్కటే తన జీవితంలో పరమావధిగా కలిగినటువంటి వాడు. ఆ ధర్మాన్ని అనుష్ఠించడం అనేది సత్యమునకు విరుద్ధము కాకుండా సత్యధర్మములు రెండిటినీ రెండు పాదములుగా చేసుకుని అనుష్ఠించే లక్షణం ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ధర్మచట్రంలో ఇముడుతుందా లక్ష్మణుడు రావడం అన్నది, అది అవసరమా, అట్లా తను తీసుకెళ్లాలా అన్న ప్రశ్నలు వేస్తే అంత గంభీరమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పి రాముణ్ణి అంత తొందరగా సంతృప్తి పడేటట్టుగా చేసి అనుమతించేటట్లు చేసుకుని అనుగమించగలడా? ఇది లక్ష్మణస్వామి యొక్క బెంగ. అందుకని సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన, ఆ నేల మీద పడిపోయి రాముడి యొక్క పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. సీతామువాచయతేషాం రఘవంచ మహావ్రతం, మహాకీర్తివంతురాలైన సీతమ్మ. ఎందుకని మహాకీర్తివంతురాలు అంటే రాముడు ఎట్లా ధర్మాన్ని మాత్రమే పాటించడానికి ఇష్టపడతాడో అట్లా తన వైపు నుండి ఏ ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని, పతివ్రతా ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించడానికి సిద్ధపడి ఉండేటటువంటి కీర్తివంతురాలైన సీతమ్మ వంక చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అరణ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు రామ, నేను కూడా మీతో పాటు వస్తాను. నేను ధనస్సు పట్టుకుని ముందు నడుస్తాను. ఎందుకని అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను. నేను ధనస్సు పట్టుకుని ముందు నడుస్తుంటే మీకు ఏదైనా ఆపద రావాలి అంటే ముందు నా మీద ఆ ఆపద వచ్చి పడాలి. ఏ రాక్షసుడో, ఏ క్రూర మృగమో, ఏ పామో, ఏ పెద్ద పులో, ఏ సింహమో మీద పడాలి అంటే ముందు నా మీద పడాలి. ముందు నా మీద పడి నన్ను హతం చేసిన తరువాత మీ జోలికి రావాలి. ఈలోగా మీరు అప్రమత్తులైపోతారు తప్ప నేను ఉండగా మీకు ఆపద రావడానికి వీల్లేదు. అందుకని నేను ధనస్సు పట్టుకొని మీకన్నా ముందు నడుస్తాను. అట్లాగే నేను మీకు చేయవలసినటువంటి సేవనంతటినీ కూడా చేస్తూ ఉంటాను. అంటే మీ వెనక రావడంలో నాకింక ఏ విధమైనటువంటి ఉద్దేశ్యం లేదు. నాకు కావలసినది మీ సేవ ఒక్కటే. ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది నేను చెయ్యవలసిందా, ఇది నేను చెయ్యకూడదా, ఇది నేను చేస్తే దీనిలో ఉండే అంతర్లీనమైన విషయములు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ నేను పరిశీలించదలుచుకోలేదు. అసలు మనిషి అన్న తర్వాత బ్రతికుంటే కదా ఆ విషయాలన్నీ పరిశీలించడం. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. అట్లాగే నీకు ఏదైనా ఆపద వస్తుందేమో అన్న ఆలోచన కూడా నీ తట్టుకోలేను. అందుకని నేను ముందు నడుస్తాను ధనుర్బాణములు పట్టుకొని, మీరు నా వెనక నడవండి. సర్వసాధారణంగా లోకంలో నియమేమిటి? పెద్దలు ముందు నడుస్తారు, వెనక మిగిలిన వాళ్ళు నడుస్తారు. కానీ నేను ముందు నడుస్తాను, నువ్వు నా వెనక నడువు. నదేవ లోకాక్రమణం నామరత్వమహం వృణి ఐశ్వర్యం వాపి లోకానాం కామయేన త్వయా వినా. ఒకవేళ దేవతలందరినీ కూడా జయించగలిగినటువంటి అవకాశం నాకు కలిగితే అది కావాలా, రాముడి సేవ కావాలా అని అడిగితే దేవతలందరినీ కూడా గెలవగలిగిన అవకాశము నాకు అక్కర్లేదని చెప్తాను. అది కూడా కాదు, నీకు దేవతా పదవినే ఇస్తాం అన్నా కూడా నాకు అక్కర్లేదు. త్రిలోకాధిపత్యం ఇస్తాం అన్నా కూడా నాకు అక్కర్లేదు. నాకేం కావాలి అంటే కేవలముగా కామయేన త్వయా వినా, నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. నాకు కావలసినది సర్వకాల సర్వావస్థల యందు నీతో కలిసి ఉండడం. నీతో కలిసి ఉండాలి, నీ సేవ చేస్తూ ఉండాలి. అంతకన్నా నాకు ఇంకేం అక్కర్లేదు. అందుకని లక్ష్మీ సంపన్నుడయ్యాడు. భక్తిని మించిన లక్ష్మి లోకంలో వేరొకటి ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఒక్కొక్కసారి అక్కడికి రాలేకపోవచ్చు. కానీ భక్తి ఉన్నవాడికి లక్ష్మీ కటాక్షం లేకపోవడం అన్న మాట అన్వయం కాదు. ఎందుకనంటే భగవంతుడికి ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఎప్పుడైనా తనను నమ్ముకున్న వాడికి ఏదైనా అవసరం వస్తూ ఉంటే ఆ అవసరంలో ఆయనకి ఏది కావాలో దాన్ని భగవంతుడు ముందు సిద్ధం చేసి అక్కడ ఉంచుతాడు. వీడికి అవసరం రాబోతోంది కాబట్టి దీన్ని వాడికి నేను చేరువ చెయ్యాలి అని. అందుకే భక్తిని పెద్ద లక్ష్మీ స్వరూపం. అటువంటి లక్ష్మి ఇక లోకంలో ఉండదు. భక్తి ఉన్నవాడు సర్వకాలముల యందు కాపాడబడతాడు.
ఆ భాగవతంలో కుచేలుడి భార్య మాట్లాడుతూ ఒక మాట అంటుంది, కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికెడడే సంపద్విశేషోన్నతుల్ అంటుంది. ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించని వాడు కూడా ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరించి త్రికరణ శుద్ధిగా నమస్కరించినంత మాత్రం చేత వచ్చి రక్షించేటటువంటి సులభ సాధ్యుడైన కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు సర్వకాలములయందు భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వ్యక్తిని పొదివి పట్టి కాపాడుకోవడం తన కర్తవ్యంగా భావించి ప్రవర్తించడా? కాబట్టి భక్తిని మించిన లక్ష్మి లోకంలో లేదు. అంత గొప్ప లక్ష్మి కలిగినవాడు లక్ష్మణుడు. అట్లా రాముడి సేవ చేస్తే ఏమిటి వస్తుంది అంటే నిజానికి లక్ష్మణుడికి వచ్చే అవకాశాలు ఏమీ లేవు. ఎందుకనంటే రాముడి తర్వాత పుట్టినవాడు భరతుడు. కాబట్టి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది రాముడు రాజు అయినప్పుడు. రాముడు రాజుగా పట్టాభిషేకం పొందాడనుకోండి, యువరాజుగా భరతుడు పట్టాభిషేకం పొందుతాడు తప్ప లక్ష్మణుడు పట్టాభిషేకం పొందడు. ఒకవేళ రాముణ్ణి కష్టంలో బాగా అనుగమించి సేవ చేశాడనుకోండి, రాముడు ఏమైనా తదనంతర కాలమునందు ఒక ప్రత్యేకమైన మినహాయింపుగా లక్ష్మణుడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాడేమోనంటే రాముడు ధర్మం తప్పడు. కాబట్టి తనకి ఎటూ యువరాజ పదవి రాదు. మరి దేనికోసం అంత సేవ చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు అంటే లక్ష్మణుడికి అసలు నాకు ఈ ప్రతిఫలం కావాలన్న ఆశ లేదు. కేవలముగా భగవత్ సేవ చేత రమించిపోతూ ఉంటాడంటే. ఎందుకు ఆ సేవ చేయడం అంటే ఆ సేవ చెయ్యకుండా తాను ఉండలేడు. అది ఆయనకున్నటువంటి దృఢతరమైనటువంటి భక్తి. అందుకని నాకు ఇంకా ఏవీ వద్దు, నాకు నీ సేవ ఒక్కటే కావాలి, కాబట్టి నన్ను అనుమతించు అన్నాడు. అంటే రాముడు అడవికి నువ్వు రావద్దు లక్ష్మణ, నువ్వు రావలసిన అవసరం లేదు, నాన్నగారు నిన్ను వెళ్ళమనలేదు, నువ్వు అంత కష్టపడక్కర్లేదని నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే లక్ష్మణస్వామి చాలా తెలివిగా ఒక మాట అన్నాడు, అనుజ్ఞాతశ్చ భవత పూర్వమేవ యదస్మృహం కిమిదానీం పునరిదం క్రియతే మే నివారణం. ఇత పూర్వం నువ్వు నాకు నీతో రావడానికి అనుమతినిచ్చావు, ఇప్పుడు మళ్ళీ ఇంత పెద్ద వాదన ప్రారంభం చేశావు, నువ్వెందుకు అరణ్యానికి అంటున్నావు? ఇంతకు పూర్వం అనుమతి ఇచ్చిన వాడివి ఇప్పుడు కూడా అనుమతించి నన్ను తీసుకెళ్ళడానికి ఏమిటి కష్టం నీకు? ఎందుకు ఇప్పుడు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు నన్ను అరణ్యవాసానికి రావద్దంటున్నావు అని అడిగాడు. అయితే రామాయణంలో రాముడు లక్ష్మణుణ్ణి నువ్వు నాతో కూడా అడవికిరా అని అన్న సందర్భం ఎక్కడుంది అంటే సీతమ్మతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ ఉండు, భరత శత్రుఘ్నుల్నిద్దరినీ కూడా నీ బిడ్డల్లా చూసుకోవు, వాళ్ళని స్వయంగా నీ మరుదుల్ని ఎంత ప్రేమతో చూడాలో అంత ప్రేమతో చూడు అని భరత శత్రుఘ్నుల పేర్లు చెప్పాడు తప్ప ఎక్కడా కూడా సీతమ్మ అంతఃపురంలో ఉండి లక్ష్మణస్వామిని కూడా కాపాడాలన్న ప్రస్తావన తీసుకురావలేదు. అంటే దాని ఉద్దేశ్యం లక్ష్మణుడు తనతో వస్తున్నాడన్నదే ఆయన ఉద్దేశ్యం. పైగా పట్టాభిషేక సంభారాన్ని అక్కడ నుంచి తీసేయడం దగ్గర నుంచి నాకు పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ జలములతో కూడా నేను స్నానం చేసి దీక్ష వహించను. ఇది రాజుగారు ఏర్పాటు చేసినటువంటి జలం. దేని కొరకు అంటే పట్టాభిషేకం కోసం. దీన్ని నేను ఇప్పుడు అరణ్యవాసం కోసం స్వీకరించే వ్రతం కోసం స్నానం చేయడానికి వాడను. నేనే నూతిలో నీళ్లు తోడుకుని పోసుకుని వ్రతం ప్రారంభం చేస్తానన్నాడు. ఇన్ని లక్ష్మణస్వామికి చెప్పినవాడు, దశరథుడితో యుద్ధం వద్దన్నవాడు, తనతో లక్ష్మణుడు రావడానికి అనుమతించాడు అన్న విషయం అంతర్లీనంగా ఉంది కాబట్టి నేను కూడా రాముడితో వెడుతున్నానన్న నిశ్చయానికి లక్ష్మణుడు వచ్చేశాడు. రామోద్ధిర్నాభిభాషతే అని ఆయనే చెప్పాడు కైకమ్మతో మాట్లాడుతూ, రాముడికి 2 మాటలు తెలియవు అని. కాబట్టి నువ్వు ఎక్కడా సూచనప్రాయంగా కూడా నేను రాను అన్న భావాన్ని వ్యక్తం చెయ్యలేదు. నువ్వు ఎక్కడ మాట్లాడినా నేను కూడా నీతో వస్తున్నానన్నట్లే మాట్లాడావు. కాబట్టి ఇప్పుడు నన్ను నీతో రావద్దు అని నువ్వు ఎందుకు అంటున్నావు? నేను నీలో రావలసిందే అంటే రాముడు అన్నాడు, నువ్వు ధర్మనిరతుడివి, వీరుడివి,
మిత్రుడివి, సత్పురుషుడివి, సోదరుడివి, అన్నిటిని మించి నాకు ప్రాణం లాంటివాడివి. రాముడు చాలా శక్తివంతమైన ప్రతిపాదనలో అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటాడు. ఎందుకు తీసుకొస్తాడంటే నిజంగా అంత కోరిక ఉంటే అనుగమించాలని, వీటిని వెంటనే ఏ ఆలోచన లేకుండా తిప్పి కొట్టేయగలడా? నీతో రావడమే నాకు ప్రధానమని జవాబు చెప్పగలడా? పరిశీలించడం కోసమని ప్రతిపాదన తీసుకొస్తాడు తప్ప నిజంగా లక్ష్మణస్వామిని వద్దు అనాలని రాముడికి కూడా లేదు. ఎందుకనంటే లక్ష్మణుడు అట్లా ఉండలేడన్న విషయం రాముడికి తెలుసు. మించి పక్కన లక్ష్మణుడు లేకపోతే రాముడు ఉండలేడు. ఆ విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్పారు. నిజానికి నిద్రపోవాలన్నా పక్కన లక్ష్మణుడు ఉండాలి. నచతేన విదానిద్ర లభతే పురుషోత్తమ మృష్ణమన్నముపానీతమశ్నాతి నచితం వినా అని చెప్పారు బాలకాండలో. రాముడికి ఆకలిస్తూ అక్కడ తినడానికి కావలసిన సిద్ధాన్నం ఉన్నప్పటికీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే తినలేడు. బడలిపోయి నిద్ర వస్తున్నప్పటికీ పక్కన లక్ష్మణస్వామి లేకపోతే నిద్రపోలేడు. అంటే లక్ష్మణుడు రాముడి పక్కన ఉండడం రాముడికి కూడా అంతగా సంతోషకారకం. అయినప్పుడు రాముడు లక్ష్మణుడిని ఎందుకు వద్దంటాడు? కానీ లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఏమిటో, ఎంత దృఢమైన సంకల్పంతో, ఎంత ప్రేమతో రాముణ్ణి అనుగమిస్తున్నాడో తెలియాలి. దాని కొరకు ప్రతిపాదిస్తాడు. నువ్వు నాతో వచ్చేస్తే ఇక్కడ కౌసల్య సుమిత్ర మాత్రమే ఉండిపోతారు. అప్పుడు కౌసల్యని సుమిత్రని పోషించే వాళ్ళు ఎవరుంటారు? ఇప్పుడు రాజు కైకేయి యందు అనురక్తుడై ఉన్నాడు. ఆయన కైకేయి యొక్క వరాల్ని తీర్చే ప్రయత్నంలో ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. భరతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు కైకమ్మ యొక్క మందిరం, దశరథ మహారాజు గారు పరివారం అందరూ ఎంతో సంతోషంతో ఉంటారు. చాలా బాధతో ఉండేది ఎవరు? మా అమ్మ కౌసల్య, మీ అమ్మ సుమిత్ర. పైగా దీని తర్వాత కూడా అసలు వాళ్ళని పట్టించుకునేవాళ్ళు, వాళ్ళ పోషణ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? కైకమ్మ వలన తనకి కష్టం కలుగుతోందని మా అమ్మ ప్రతిపాదిస్తోంది కదా. కాబట్టి మా అమ్మ సంతోషంగా ఎట్లా ఉంటుంది? మీ అమ్మ ఎట్లా సంతోషంగా ఉంటుంది? నువ్వెప్పుడూ నన్ను అనుగమించి ఉంటావన్న ఉద్దేశ్యంతో సుమిత్ర మీద కూడా కైకమ్మ పారుష్యంతో ప్రవర్తిస్తుంది. కాబట్టి నువ్విక్కడ ఉంటే కౌసల్యని సుమిత్రని పోషించి రక్షించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి నువ్విక్కడ ఉండు అన్నాడు. అంటే వెంటనే లక్ష్మణుడు అన్నాడు, నువ్వు నేను ఉంటే పోషణ జరుగుతుందని చెప్పక్కర్లేదు. భరతుడికి నీ పౌరుష పరాక్రమములు ఎటువంటివో తెలుసు, నీ ధర్మనిష్ట ఎటువంటిదో తెలుసు. తల్లులైనటువంటి కౌసల్యని సుమిత్రని ఉపేక్షించి ప్రవర్తిస్తే ఎక్కడ ఉన్నా నువ్వు ఎట్లా నిగ్రహించగలవో కూడా భరతుడికి తెలుసు. అది తెలిసున్న భరతుడు అంత తేలికగా కౌసల్యని సుమిత్రని ఉపేక్షించాడు. పైగా కౌసల్య దగ్గర 1000 ఊర్లున్నాయి. ఆమె 1000 ఊర్లలో ఉన్నవారికి అన్నం పెడుతుంది. ఆవిడ నాలాంటి వాళ్ళకి 1000 మందికి అన్నం పెట్టి పోషించగలదు. ఇక ఆవిడిని ఒకళ్ళు పోషించడం, ఆవిడ సుమిత్రని పోషించలేకపోవడం, ఇవన్నీ అన్వయమా అన్నయ్య? నిజంగా నీకు తెలియక అడుగుతున్నావా? అందుకని నేను ఉంటేనే కౌసల్యని సుమిత్రని రక్షిస్తారన్న మాట ఉట్టిది. దాని కొరకు నేను ఉండక్కర్లేదు. పైగా రామహృదయం లక్ష్మణుడికి బాగా తెలుసు. ఏమిటి రామహృదయం అంటే, రాముడు జీవితంలో ఏది అనుభవించినా సోదరులతో కలిసి అనుభవించాలని అనుకుంటాడు తప్ప నిజానికి ఆంతరమునందు భరతుణ్ణి కానీ శత్రుఘ్నుణ్ణి కానీ రాముడు ద్వేషించాడు. రాముడు ధర్మమునకు కట్టుబడ్డాడు. దశరథ మహారాజు గారి మాట మేరకు ఆయనను సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యవాసానికి వెడుతున్నాడు తప్ప భరతుని యొక్క శీలం గురించి కానీ ఆయన యొక్క నడవడి గురించి కానీ రాముడికి అనుమానం ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే అసలు భరతుడు అక్కడ లేడు. భరతుడికి ఈ వరాల విషయంలో కానీ తన అరణ్యవాసం విషయంలో కానీ ఏ ప్రమేయం లేదు. భరతుడు కౌసల్యని సుమిత్రని ఎంత గౌరవిస్తాడో, ఎంత ప్రేమిస్తాడో రాముడికి బాగా తెలుసు. అయినా ఈ ప్రతిపాదన ఎందుకు తీసుకొస్తాడు అంటే కేవలం లక్ష్మణస్వామి యొక్క దృఢచిత్తాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అన్నయ్య, నేను నీతో ఎందుకు రావాలంటావా? ధనురాధాయ సశరం ఖనిత్ర పిటకాధర
అగ్రతస్తే గమిష్యామి పంధానమనుదర్శయన్. నేను ధనస్సు బాణం పట్టుకుని ముందు నడుస్తూ ఉండాలన్నయ్య. ముందు నడుస్తూ రా రా అని నీకు నేను దారి చూపిస్తూ ఉండాలి. ఎందుకని? అది నిష్కంటకంగా ఉంది, ఎవరు లేరు, ఇబ్బంది పెట్టేవి లేవు, భయపడడానికి ఏం లేదు, లేదా హింసించేవేవీ లేవు అన్న విషయంలో ముందు నన్ను నేను ఎరగా వేసుకుని చూడాలి. ఏ ఇబ్బంది లేదన్న తర్వాత నిన్ను రమ్మని నేను చెప్పాలి, అప్పుడు నువ్వు రావాలి. అంటే పడిపోతే నేను ముందు పడిపోవాలి తప్ప నీకు ఆపద రాకూడదు. అందుకని నేను నీతో రావాలి. ఖనిత్ర పిటకాధర, అన్నయ్య ఇంత గొప్ప అరణ్యవాసం చేస్తున్నావు, నీకు వదినకి కనీసం ఆహారం ఓ పండో దొంపో తీసుకురావాలి కదా. అందుకని నేను ఒక గుణపాన్ని చిన్న తట్టని పట్టుకుని వస్తాను. నువ్వు పర్ణశాలలో కూర్చుంటే నేను వెళ్ళి కందమూలాలు వెతికి తీసుకొచ్చి నీకు సమర్పిస్తాను. నువ్వు వదిన వాటిని స్వీకరిద్దువుగానివి. ఈ సేవ చేసుకోవడం కోసం నేను నీతో రావాలి. ఇది కూడా జరగకపోతే నేను తట్టుకోలేను. అన్నయ్య ఏ ఆపదలో ఉన్నాడో, ఎవరు పొంచి ఉన్నారో అని నా మనసు బెంగకి లోనవుతుంది. కాబట్టి నేను నీతో వస్తానన్నాడు. ఇంకా అంతకన్నా లక్ష్మణుడితో వాదించవలసిన అవసరం రాముడికి లేదు. ఎందుకనంటే ఇంకా అంత సేవా తత్పరతని ప్రదర్శిస్తున్నవాడు, పైగా అది ఇవాళ నోటి వెంట కొత్తగా వస్తున్న మాట కాదు, ఆయన పుట్టినదాదిగా అసలు రాముడిని విడిచిపెట్టి ఉన్నదే లేదు. విశ్వామిత్రుడి యాగ సంరక్షణం విషయంలో, సీతాకళ్యాణం విషయంలో, శివధనుర్భంగం విషయంలో, ప్రతి దానిలో రాముడు పుట్టినప్పటి నుంచి రాముడిని అనుగమించి పక్కనే ఉన్నవాడు. లక్ష్మణుడి యొక్క సేవా నిరతి ఎటువంటిదో రాముడు నిరంతరం గమనిస్తూనే ఉన్నాడు. అటువంటి వాణ్ణి ఇంకా పరీక్షించి మాట్లాడడం అవమానించడమే అవుతుంది. అందుకని రాముడు అన్నాడు, సమ్మతిస్తున్నాను, తప్పకుండా నాతో పాటు అరణ్యవాసానికి రా. అయితే నువ్వొక్క పని చెయ్యి. జనక మహారాజు గారు యజ్ఞం చేస్తున్నప్పుడు వరుణుడు 2 దివ్య ధనస్సులను ఇచ్చాడు. వాటిని జనకుడు మనకిచ్చాడు. 2 భేదించడానికి వీలు లేని కవచములను ఇచ్చాడు. అట్లాగే అక్షయబాణ తూణీరములను ఇచ్చాడు. వాటితో పాటు సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉంటుందో అటువంటి ప్రకాశవంతమైన 2 ఖడ్గములను ఇచ్చాడు. అవి పరమ పవిత్రములు. అవి ఉండడం కూడా పరమ పవిత్రమైనటువంటి గృహంలో ఉండాలి. కాబట్టి మనం వాటిని వశిష్ఠుని యొక్క గృహంలో పెట్టి ఉంచాం. నువ్వు వెళ్ళి వశిష్ఠుడి యొక్క అనుమతి తీసుకొని ఆ ఆయుధాలని తీసుకునిరా. అవి మనకి అరణ్యవాస సమయంలో ఆత్మరక్షణ కొరకు ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మునివృత్తిలో కదండి వెడుతున్నారు, అసలు ఈ అక్షయబాణ తూణీరాలు ఎందుకు, ఈ ఖడ్గం ఎందుకు, ఈ ధనస్సు ఎందుకు, ఈ బాణాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు రాముడికి అని. కానీ ఆయన అప్పటికి ఆ వ్రతాన్ని అనుష్ఠిస్తున్నా ఆయన ప్రధానమైన ధర్మం ఏదో దాన్ని రాముడు విడిచిపెట్టి ఉండడానికి వీలు లేదు. స్వధర్మాన్ని విడిచిపెట్టకూడదు. రాముడికి క్షత్రియుడుగా స్వధర్మం ఏమిటి? ఎక్కడ దీనులు ఉంటారో, ఎక్కడ అధర్మం ఉంటుందో అక్కడ దీనుల్ని కాపాడడం, అధర్మాన్ని శిక్షించడం. ఇది క్షాత్రధర్మంగా తాను మాత్రం నిరంతరం చేస్తూనే ఉండాలి. దాని కొరకు ఈ ఆయుధములు అవసరం. ఆత్మరక్షణ కొరకు కవచాదులు అవసరం. అందుకని వశిష్ఠ గృహానికి వెళ్ళి వీటిని తీసుకునిరా. వచ్చేటప్పుడు వశిష్ఠుని యొక్క కుమారుడున్నాడు సుయజ్ఞుడు అని. ఆయన మంచి విద్వాంసుడు, తపస్వి, భక్తి తత్పరుడు, తండ్రికి తగ్గ తనయుడు. ఆయనని కూడా వెంట పెట్టుకుని తీసుకురా అన్నాడు. వెళ్ళి లక్ష్మణస్వామి ఆయుధాలు తీసుకొచ్చి అన్నగారికి చూపించి సుయజ్ఞుణ్ణి తీసుకొచ్చాను అన్నాడు. వెంటనే రాముడు సీతాసహితుడై సుయజ్ఞునికి ప్రదక్షిణం చేశాడు. శ్రీరామాయణం చదివితే మనసంతా నిజంగా ఆహ్లాదంతో నిండిపోతుంది. ఇంత పవిత్రంగా ప్రవర్తిస్తాడా? ఏదైనా పూజనీయమైంది కనపడింది అంటే వెంటనే ప్రదక్షిణం చేస్తాడు. తల్లి కనపడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తాడు.
తండ్రి కనపడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తాడు, గురువులు కనపడితే ప్రదక్షిణం చేస్తాడు, అభిషేక సంభారం కనపడితే ప్రదక్షిణం చేస్తాడు. ఏది పూజనీయమైనదో దానిని అసలు ప్రదక్షిణం చెయ్యకుండా ముట్టుకోడు, ప్రదక్షిణం చేస్తూ స్పృశిస్తాడు ఒకసారి. అలా ముట్టుకోవడం వెనక ఉద్దేశ్యం ఏమిటంటే ఇది పరమ గౌరవనీయము, పరమ పూజనీయము, ఇది స్వీకరింపబడినది, దీని యందు కూర్చుని లేదా దీనిని ఉపయోగించి ఏ ప్రయోజనము కొరకు ఇది ఇవ్వబడినదో అది సార్థక్యమును పొందేటట్టుగా ఈశ్వరుడు కటాక్షించుగాక అన్న ప్రార్థనని స్పర్శ చేత పాటిస్తాడు. ముట్టుకుంటే అంత ధర్మం. ఏది గౌరవనీయమైనది కనపడినా ప్రదక్షిణాన్ని మాత్రం మరిచిపోడు. సుయజ్ఞుడు రాగానే సీతాసహితుడై ఆయనకి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేసి ఆయనకి తన దగ్గర ఉన్న అమూల్యమైన వస్తువులను అన్నిటినీ కూడా దానం చేశాడు. సీతమ్మని పిలిచి, నీ దగ్గర కొన్ని ప్రధానమైనటువంటి ఆభరణములు, వజ్ర వైఢూర్యాలు, వస్త్రములు, పర్యంకము ఇటువంటివి ఉన్నాయి. మనం ఎటో 14 సంవత్సరాలు ఉండం, మనకెందుకు అవన్నీ సుయజ్ఞుని యొక్క ధర్మపత్నిని ఉపయోగించుకోమని సుయజ్ఞునికి ఇచ్చేసేయి అన్నాడు. వెంటనే సీతమ్మ సంతోషంగా ఆయనకు వాటన్నింటినీ దానం చేసింది. అట్లాగే శత్రుంజయము అని రామచంద్రమూర్తి మేనమామ గారు తనకిచ్చినటువంటి ఏనుగుని కూడా సుయజ్ఞుడికి ఇచ్చేశాడు. చిత్రరథుడు అని చాలా కాలంగా రాముడి దగ్గర సారథికి మీరు భాగవతం చదివినా రామాయణం చదివినా కొన్ని విషయాలు కనపడతాయి. సారథి అనేటటువంటి వాడికి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉండాలి. సారథికి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏమిటంటే, ఏదో ఆయన వాహనంలో కూర్చున్నారు, నేను వాహనం నడుపుతున్నాను, అది కాదు. విశేషమైనటువంటి ప్రేమ ఉండాలి, విశేషమైనటువంటి గౌరవం ఉండాలి. అవసరమైనప్పుడు సారథి రథితో మాట్లాడాలి. అంతే తప్ప ఆయనతో నేను మాట్లాడడం ఏమిటి, ఆయన చక్రవర్తి, ఆయన రథంలో కూర్చునుండగా నేను మాట్లాడడమా అన్న భావన ఉండకూడదు. అన్నిటినీ మించి భయం ఉండకూడని వ్యక్తి ఎవరు అంటే సారథి. సర్వసాధారణంగా చూడండి, ఇప్పుడు రాముడి లాంటి వాడు వచ్చి పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఆ పక్కన కూర్చున్నవాడికి ఒక ఆరోగ్యవంతమైన భయం వేస్తుంది. బాబోయ్, ఇదేమిటి, రామచంద్రమూర్తి ఏమిటి ఇలా వచ్చి పక్కన కూర్చున్నారని ఒక రకమైన భయం బయలుదేరుతుంది. ఇప్పుడు రాముడు ఈ సభలో లేడని నేను అన్నాను, ఖచ్చితంగా ఉన్నాడు, రాముడు ఉన్నాడు, హనుమ ఉన్నారు. కానీ ఆ రాముడు ప్రకటనంగా వచ్చి ఇక్కడ కుర్చీలు ఆక్కుని కూర్చుని చెప్పు అన్నాడు అనుకోండి, ఈ ధార నడుస్తుందని నాకు నమ్మకం లేదు. ఒక జంకు కలుగుతుంది. నేను రాముడి గురించి ఏది చెప్తున్నా నేను ఒకసారి రాముడి వంక చూస్తూ నిజమేనా అండి అంటుండాలి. ఆయన నా భుజం తట్టి, నువ్వు చెప్తున్నది యథార్థమేరా, చెప్పు అంటున్న వాక్యాలు తడబడిపోతుంటాయి. కారణం అది ఆరోగ్యవంతమైన భయం. అది ఎవరికైనా ఉండొచ్చేమో కానీ సారథికి ఉండకూడదు. సారథి భయపడ్డాడు అనుకోండి, వెనక వచ్చి కూర్చున్న వ్యక్తిని చూసి సారథికి భయం ఉందనుకోండి, ఆయన భయం ఖచ్చితంగా తప్పు చేయిస్తుంది. ప్రేమ ఉందనుకోండి, రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రేమ ఉండాలి. మీరు రామాయణంలో చూడండి, అవసరం వచ్చినప్పుడు ఎంత బాగా మాట్లాడాలో అంత బాగా మాట్లాడుకుంటారు సారథులు. సారథికి ఉండవలసిన ప్రధాన లక్షణం అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరమైతే స్వతంత్ర నిర్ణయం తీసుకోగలగాలి. తీసుకుని యజమానిని రక్షించుకోవాలి. కైకమ్మ అలా రక్షించుకున్నందుకే కదా 2 వరాలు ఇచ్చాడు దశరథుడు. మీరు యుద్ధకాండలో చూస్తారు, రావణాసురుడు తన యొక్క సారథికి బహుమానం చేశాడు. ఒక స్థితిలో దేవేంద్రుడి సారథి మాతలి రాముడికి సారథ్యం చేయడానికి వచ్చాడు. సారథి అనే వ్యక్తి కేవలం ఏదో వాహనం నడిపేవాడు కాదు, అంత మీదుమిక్కిలి ప్రేమ ఉన్నవాడు. అన్నిటినీ మించి ఆయన ఎక్కడికి వెడుతున్నాడు, ఎవరింటికి వెడుతున్నాడు, ఏం మాట్లాడి ఉంటాడు, ఎంతసేపు మాట్లాడాడు, రథంలో పక్కన ఎవరిని కూర్చోపెట్టుకుంటూ ఉంటాడు, ఏం మాట్లాడుతూ ఉంటాడు, అన్నీ సారథికి తెలుస్తాయి. అన్నీ తెలుసున్న సారథి ఆ గాంభీర్యాన్ని పాటించవలసి ఉంటుంది తప్ప తాను చాలా తేలికగా అందరితోటి ఎక్కువగా మాట్లాడి
యజమానికి సంబంధించిన విషయములు వాళ్ళు అడిగి తెలుసుకునేంత చొరవ సారథి ఇవ్వకూడదు. ఆంతరంగిక సిబ్బందిలోకి వస్తాడు సారథి అన్నవాడు. నిజానికి సారథి అన్నది చాలా చాలా గొప్ప పదవి నా దృష్టిలో. ఎందుకనంటే యజమాని కానీ రథంలో కూర్చున్నవాడు కానీ ఎంత గొప్పవాడైనా కావచ్చు, కానీ ఆ ప్రయాణం జరుగుతున్నంతసేపు, వాహనంలో ఉన్నంతసేపు ఆయన భద్రత, క్షేమం అన్నీ ఎవరి చేతిలో ఉంటాయంటే సారథి చేతిలో ఉంటాయి. అంత ప్రేమైకమూర్తి, గౌరవనీయుడు అయి ఉండాలి సారథి. అందుకే రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు సుయజ్ఞుణ్ణి పిలిచి ఎట్లా దానం చేశాడో తన సారథి చిత్రరథుణ్ణి పిలిచి ఆయనకి కూడా అన్ని దానములు చేశాడు. కౌసల్య వద్ద అనేక మంది బ్రహ్మచారులు ఉంటారు, వాళ్ళందరినీ పిలవండని వాళ్ళకి దానములు చేశాడు. బాలురకు, వృద్ధులకు, దీనులకు అందరికీ ఎన్నో విషయాలు దానం చేశాడు. అందరికీ అన్నీ దానం చేసేసిన తర్వాత పరమ వృద్ధుడైనటువంటి త్రిజటుడు అన్న బ్రాహ్మణుడు వచ్చి, నాకు భార్య ఉంది, అధిక సంతానం ఉంది, నేను నిర్ధనుణ్ణి, నువ్వు దానములు చేస్తున్నావని తెలిసి పరిగెత్తుకొచ్చాను, నాకు కూడా ఏదైనా దానం చేయమన్నాడు. ఆ త్రిజటుణ్ణి చూస్తే రాముడికి మనసులో చాలా సంతోషం కలిగింది. చిన్న హాస్యం కూడా ఆడాలన్న దృష్టి కూడా కలిగింది. జీవితంలో హాస్యం అంతర్భాగం. అస్సలు హాస్యం లేకుండా ఎప్పుడూ మూతి ముడుచుకుని కూర్చుని అసలు హాస్యం వినను, హాస్యం ఆడను అన్నవాడికి దీర్ఘాయుర్దాయం ఉంటుందని చెప్పడం కష్టం. ఎందుకనంటే నవ్వవు జంతువులు నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికి దివ్యలు అంటారు గుర్రం జాషువా గారు. 84 లక్షల జీవరాశులలో మనిషి తప్ప ఏ ప్రాణి నవ్వదు. నవ్వగలిగిన అదృష్టం భగవంతుడు మనిషికి ఒకడికి ఇచ్చాడు. అంత నవ్వగలిగిన అదృష్టాన్ని భగవంతుడిస్తే అసలు నవ్వకపోవడం, ఎప్పుడూ తాను హాస్యం ఆడకపోవడం, ఎవరూ తనతో హాస్యం ఆడడానికి అనుమతించకపోవడం అంత మంచి విషయం కాదు. ఆంతరంగిక మిత్రులు ఉండాలి, వాళ్ళు హాస్యం ఆడాలి, పంచుకోవాలి, తను పకపక నవ్వాలి. అట్లాంటి వాళ్ళు లేరనుకోండి జీవితంలో, ఇక ఎప్పుడూ చాలా గంభీరంగా కూర్చొని చాలా గంభీరమైన విషయాలు మాత్రమే మాట్లాడవలసి ఉందనుకోండి, ఆయనకి జీవితంలో నవ్వడానికి అవకాశం ఏది? అవకాశం ఉండదు. అప్పుడు ఆయన్ని బాధిస్తున్నట్ట, సంతోషపెడుతున్నట్ట. కాబట్టి ఆయనకి కొంతమంది ఆంతరంగిక మిత్రులు ఉండాలి, వాళ్ళతో హాస్యం ఆడుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అది కూడా జీవితంలో చాలా ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి రాముడు ఆ హాస్యాన్ని కూడా మేళవిస్తాడు. ఆయన అన్నాడు, నీకు దానం కావాలా? ఒక పని చెయ్యి, నీకు నేను ఒక కర్ర ఇస్తాను, ఆ కర్ర నువ్వు ఎంత దూరం విసిరితే నీకు అన్ని ఆవులు ఇస్తానన్నాడు. అంత బక్క చిక్కిపోయి ఉన్నాడు కదూ, ఎంత దూరం విసురుతాడో చూద్దాం, నేను పేదవాణ్ణి, నిర్ధనుణ్ణి అంటున్నాడుగా. ఆశ మనిషిని ఎంత బలం తీసుకొస్తుందో చూద్దామనో కర్ర ఇచ్చాడు. దాన్ని ఆయన విసిరే ముందు చింకిపాతర కింద కన్నాలతో ఉన్న ఉత్తరీయాన్ని తీసి నడువుకి గట్టిగా బిగించుకొని, ఎందుకని కర్ర ఎంత దూరంలో పడితే అన్ని ఆవులు వస్తాయి, అందుకని బలం అంతా పుంజుకొని ఆ కర్రని గిరగిర తిప్పి సరయూ నదీ తీరంలో పడేటట్టుగా విసిరాడు. విసిరితే రాముడు చాలా సంతోషించి నవ్వి, నువ్వు అంత దూరం కర్ర విసిరావు, నీకు అక్కడ వరకు ఉన్న గోవుల మందలు దానం చేస్తున్నానని దానం చేసి, ఏమనుకోకండి మీతో హాస్యమాడానని, ఏదో మీతో స్వతంత్రంగా హాస్యమాడానంటే దీన్ని మరొక రకంగా భావన చేయకండి కౌగిలించుకొని నవ్వి అన్ని గోవుల్ని దానం చేశాడు. అంటే రాముడి యొక్క నడవడిలో మనకి ఒక విషయం అర్థమవుతుంది. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా మనం సంతోషంగా ఉండడం అన్నది ఫలానా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అని అనుకుంటే, మీ సంతోషం అన్నది ఎప్పుడూ మీ చేతులలో ఉన్న విషయము కానే కాదు. మీ సంతోషం మీ చేతుల్లోనే ఉండాలి. అంటే దానికి ఉత్తమ మార్గం ఏమిటి అంటే ధర్మానుష్ఠానం. నేను ధర్మానుష్ఠానం చేయడం ద్వారా సంతోషంగా ఉంటాను అని నిర్ణయించుకోగలిగితే, ధార్మికంగా బ్రతికి నేను ధర్మం ఎక్కడ తప్పాను అని నిత్య సంతోషంగా ఉండగలడు. రాముడు సంతోషంగా ఉండడం, హాస్యం జీవితంలో ఎంత అవసరం కూడా తన నడవడి ద్వారా చూపిస్తూ ఉంటాడు. ఆ త్రిజటుడు మనస్ఫూర్తిగా రాముణ్ణి ఆశీర్వచనం చేశాడు.
తర్వాత రాముడు లక్ష్మణుడితో కలిసి దశరథ మహారాజు గారి దర్శనం కోసమని వెళ్తుంటే నగరవాసులందరూ కూడా ఆక్రోశించి బాధపడ్డారు. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి సుగుణాభిరాముడు, ఇంతటి పరాక్రమోపేతుడు, శూరుడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఇంత గొప్ప వ్యక్తి మహారాజు కాదగినవాడు వెళ్ళిపోతే మనందరం అనాథలమైపోతాం. మన దురదృష్టం, ఇటువంటి వాడు యువరాజుగా ఉండడానికి మనం అవకాశాన్ని పొంది కూడా పోగొట్టుకుంటున్నామని. దశరథుడి దగ్గరికి వెడితే సుమంత్రుడు వెళ్ళి చెప్పాడు, నీ కుమారుడు రాముడు నీ దర్శనానికి వచ్చాడు కాబట్టి ప్రవేశపెడదామనుకుంటున్నాను అని. మహారాజు అన్నాడు, రాముణ్ణి, సీతమ్మని, లక్ష్మణుణ్ణి లోపలికి పంపించే ముందు నా భార్యలందరినీ ఇక్కడికి తీసుకురా అన్నాడు. 350 మంది భార్యలు దశరథ మహారాజు గారికి. కౌసల్య, సుమిత్ర, కైకేయి కాకుండా. కౌసల్య, సుమిత్ర, కైకేయి పత్నులు అంటే యజ్ఞాధికారం ఉన్నవారు. యజ్ఞం చేసేటప్పుడు పక్కన కూర్చుంటారు. భార్య అంటే ఆ అధికారం ఉండదు. 350 మంది భార్యలు, 3 పత్నులు. వాళ్ళని కూడా తీసుకొచ్చి దశరథ మహారాజు గారు ఉన్న గదిలో నించోబెట్టారు. ఎందుకనంటే సాధారణంగా అంతమందికి ఇష్టం లేని పనిని అంతమంది ముందు ఒక వ్యక్తి చెయ్యడానికి సాహసించరు. ఇంతమంది వ్యతిరేకిస్తుంటే ఒక్కళ్ళం అది జరగాలని మొండి పట్టుదల ఎక్కడ పడతానులే అని చెప్పి కొద్దిగా మెత్తపడి తన మనసు మార్చుకునే అవకాశం ఉంటుంది. 350 మంది భార్యలు, 3 పత్నులు. రాముడు అరణ్యవాసానికి వెళ్ళకూడదు అంటుంటే రాముడు అరణ్యవాసం చెయ్యవలసిందే అని కైకమ్మ అనగలదా? అనలేదేమో అని దశరథుడి యొక్క ప్రయత్నం. అంటే మనసులో ఆ దిగులు, ఆ ఆర్తి ఆఖరి నిమిషం వరకు ఏదో ఒక మార్గాన్ని అన్వేషిస్తూనే ఉంది. రాముణ్ణి ఎట్లాగైనా తన దగ్గర ఉంచుకోవాలి, యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి, కైకమ్మ మనసు మారుతుందేమో అని దశరథ మహారాజు గారి యొక్క ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకురమ్మన్నాడు. వచ్చిన తర్వాత రాముడు సీతాలక్ష్మణులతో కలిసి లోపలికి ప్రవేశిస్తుంటే దశరథుడు ఒక్కసారి రాముణ్ణి చూసి పరిగెత్తుకెళ్ళి కౌగిలించుకోవాలనే ఆర్తితో ముందుకి పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో రాముణ్ణి చూస్తూ ఆయన వెళ్ళిపోతాడన్న బాధ చేత మూర్ఛపోయి కింద పడిపోయాడు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఆ దశరథ మహారాజు గారిని ఎత్తి కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి, నిన్ను అనుజ్ఞ అడుగుతున్నాం, మేము ఇంకా అరణ్యవాసానికి బయలుదేరుతున్నామని చెప్పారు. అంటే దశరథుడు అన్నాడు, అహం రాఘవకైకయ్యా వరదానేన మోహిత అయోధ్యాయాస్త్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం. రామ, నేను నిన్ను ఒక్క కోరిక కోరుతాను, ఆ కోరిక చేసి పెట్టు. నిజానికి నేను నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యకూడదన్న సంకల్పంతో లేను. అది నీ హక్కు. ఈ వంశంలో పెద్ద కుమారుడు రాజ్యాన్ని పొందుతాడు. ఎప్పుడు పొందడు అంటే ఆయన ఏవైనా దుర్గుణములతో కూడుకున్నవాడైతే, చెయ్యరాని పనులు చేసినవాడైతే యువరాజ పదవి ఇవ్వరు. నీ ఎందు ఏ దుర్గుణములు లేవు కాబట్టి నీకు యవరాజ్యం సంక్రమించాలి. నేను నీకు ఇవ్వాలని ఇప్పుడు కూడా అనుకుంటున్నాను, కానీ ఈ కైక నన్ను మోహపెట్టింది. 2 వరములు జ్ఞాపకం చేసి ఇప్పుడు ఆ వరములను అడ్డుపెట్టి నీకు రాజ్యం రాకుండా చేస్తోంది. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను ఒక వరం అడుగుతున్నాను. నేను కైకమ్మకి వరం ఇచ్చాను, రాముడికి రాజ్యం ఇవ్వను, భరతుడికి ఇస్తాను, రాముణ్ణి అరణ్యవాసానికి వెళ్ళమంటాను అని అన్నాను. అయిపోయింది నా ధర్మం, నేను ఇచ్చే వరాలు ఇచ్చేశాను. నేను వృద్ధుణ్ణైపోయాను, 60,000 సంవత్సరాలు. నీతో నేను యుద్ధం చెయ్యలేను. కాబట్టి నువ్వు నన్ను ఓడించేసి నువ్వు నిగ్రహించు, అంటే అవసరమైతే నన్ను తీసుకెళ్ళి ఒక కారాగారంలో పడాయి. నాకు కావలసింది ఒక్కటే, నువ్వు ఉంటే చాలు. నువ్వు అట్లా తిరుగుతూ నాకు కనపడితే చాలు. రాజ్యం నువ్వు తీసేసుకో, నా తప్పేముంది? నేను ఇచ్చాను రాజ్యం, కానీ రాజ్యం వీరభౌజ్యం. నువ్వు వీరత్వాన్ని ప్రకటించి నన్ను ఓడించి రాజ్యాన్ని పొందావు, నా దోషమేం లేదే. నేను కైకమ్మకిచ్చిన వరాలు యథాతథంగా అమలు చెయ్యాలనే అనుకున్నాను, కానీ నిన్ను నేను ఎదిరించలేకపోయాను. నువ్వు రాజ్యం తీసుకున్నావు, నీ వైపు నుంచి దోషమేముంది? వీరుడు రాజ్యాన్ని పొందొచ్చు కాబట్టి నువ్వు అట్లా రాజ్యాన్ని పొందు, ఈ ఉపకారం చెయ్యి అన్నాడు. అంటే రాముడు అన్నాడు, నువ్వు భూపతివి,
ఈ భూమికి అంతటికీ నాన్నగారు మీరు పతి, ధర్మము అనే మాట ధర్మంగానే చూడాలి తప్ప కఠినమైన చట్టానికి సూక్ష్మమైన రంధ్రాలు వెతికి మినహాయింపులతో అసలు విషయాన్ని దాటడానికి ప్రయత్నం చేయకూడదు. మిమ్మల్ని ధర్మమునందు నిలబెట్టడము అన్న మాటకు అర్థం ఏమిటి? మీరన్న మాట సత్యమయ్యేటట్టుగా చూసి పుత్రుడిగా నా ధర్మం నేను పాటించి అరణ్యవాసం చెయ్యడం. అంతేకాని నాన్నగారు చెప్పిన మాటే నేను పాటించాను, ఇది కూడా పితృవాక్య పరిపాలనే, ఆయన నన్ను నిగ్రహించమన్నారు అందుకని నిగ్రహించేసి నేను రాజ్యం తీసేసుకున్నాను, నా తప్పే ఉందని నేను రాజ్యం పుచ్చుకుంటే రేపు ప్రజలకు ఏమనర్థం అవుతుంది ధర్మం గురించి? కాబట్టి అట్లా వద్దు నాన్నగారు, నేను అరణ్యవాసమే చేస్తాను. 14 సంవత్సరములు అనుకుంటాం కానీ ఎంతలో గడిచిపోతాయి నాన్నగారు? గడిచిపోయి మళ్ళీ నేను తిరిగి వచ్చే సమయం ఆసన్నం అవుతుంది. అప్పుడు పెద్ద ఉత్సవం చేయండి, నేను తిరిగి వస్తాను, మీ పాదములకు నమస్కరిస్తాను, అప్పుడు మీరు సంతోషంగా ఉందురు కానీ అని దశరథుడితో మాట్లాడుతున్నాడు రాముడు. కైక రాముడికి కనపడకుండా రాముడికి వెనక్కి నించుని దశరథుణ్ణి ప్రేరణ చేస్తోంది. అంతసేపు మాటలు ఎందుకు, పంపించేసేయి అరణ్యవాసానికి, ఆశీర్వచనం చేసి పంపు, ఇంత చర్చెందుకు ఆయనతో అని ప్రేరణ చేస్తోంది. దశరథుడు శ్రేయసే వృద్ధయే తాత పునరాగమనాయ చ గచ్చ స్వారిష్టమవ్యగ్రం పంధానమకుతో భయం. నీ శ్రేయస్సు కోసం, అభివృద్ధి కోసం వెళ్ళిరా రామ. నీకు శ్రేయస్సు కలగాలి అంటే ధర్మాన్ని అనుష్ఠించాలి. ఎవడు ధర్మానుష్ఠానం చేస్తాడో వాడి జీవుడు ఉన్నతిని పొందుతాడు, కీర్తిని పొందుతాడు, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై సకల ఈప్సితములను కూడా నెరవేర్చుకుంటాడు. అటువంటి శ్రేయస్సు కలగాలి అంటే తప్పకుండా నువ్వు వెళ్ళిరా. నీ మార్గము మంగళప్రదమై దుఃఖము లేనిదై భయం లేనిదై నువ్వు స్వేచ్ఛగా సంతోషంగా అరణ్యవాసం పూర్తి చేసుకోవాలి. గచ్చ స్వారిష్టమవ్యగ్రం పంధానమకుతో భయం. ఏ భయము లేని రీతిలో నీకు ఆ దారులన్నీ కూడా వనవాసానికి సహకరించాలి అని రామ, ఇవాళ ఒక్కరోజు ఉండు, ఇవాళ రాత్రి ఉండు, మీ అమ్మతో కలిసి ఇక్కడ ఈ రాజ్యంలో ఒక రాజకుమారుడిగా భోగాలు అనుభవించు, రేపు వెళ్ళిపోదు కానివి. ఇవాళ ఒక్కరోజు వద్దు, బయలుదేరద్దు. చూడండి, ప్రీతిపాత్రమైన వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకొక్క రోజు ఉండండి, ఇంకొక్క రోజు ఉండండి అని అడగడం వెనక ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమగా అడిగాడు దశరథుడు కూడా. ఇవాళ ఒక్కరోజు ఉండి రేపు విడుదువు కానివి అని. ఈ స్త్రీ, ఈ కైకమ్మ ఉందే, ఈమె బూది కప్పిన నిప్పు, నన్ను మోసం చేసింది. కాబట్టి నిజంగా చెప్తున్నాను రామ, ఇవన్నీ నేను నిన్ను నచ్చ చెప్పడానికి చెప్తున్న మాటలు అనుకోకు, ఒట్టు పెట్టి చెప్తున్నాను. ఆమె మోసం చేసింది తప్ప నేను కావాలని నిన్ను అరణ్యవాసానికి పంపుతున్నది కాదు, నా మనసది కానే కాదు. ఈమె మోసం చేసింది, నువ్వేమో ఉద్ధరణ చేస్తున్నావు. ఈమె ఇప్పుడు వరాలు గుర్తు చేసి నేను ధర్మాన్ని పాటించకుండా చేసింది, నువ్వేమో నేనిచ్చిన మాట నిలబడి సత్యమునందు నిలబడేటట్టుగా నువ్వు పుత్రధర్మాన్ని పాటిస్తున్నావు అంటే రాముడు అన్నాడు, సరే నాన్నగారు మీరు చెప్పినట్టు ఇవాళ రాత్రి నేను ఉన్నాను అనుకోండి. ఇవాళ రాత్రి నిజమే భోగాలను అనుభవిస్తాను, ఏదో పర్యంకం మీద పడుకుంటాను, మంచి మంచి భోజనం చేస్తాను. రేపైనా అరణ్యవాసం చెయ్యాలిగా, రేపైనా జటలు కట్టుకోవాలిగా, రేపైనా నారచీరలు కట్టుకోవాలిగా. నాన్నగారు ఏది చెయ్యాలో అది చెయ్యవలసి ఉండగా మళ్ళీ ఈ ఒక్కరోజు భోగం కోసం ప్రయత్నం ఎందుకు? అందుకని వద్దు. నాకు సంతోషం ఎప్పుడంటే మీరు సత్యసంధులైనప్పుడు, అంతేకాని ఇలా ఓ రోజు భోగాలు అనుభవించడం దానివల్ల కాదు. మీరు సత్యసంధులు కండి, నేను అరణ్యవాసం చేసి వస్తాను, మీ ఆజ్ఞ పాటిస్తాను, రాజ్యం సంతోషంగా భరతుడికి ఇవ్వండి అన్నాడు. త్వామహం సత్యమిచ్చామి నానృతం పురుషర్షభ ప్రత్యక్షం తవ సత్యేన సుకృతేన చతే శపే. నేను సంపాదించుకున్నటువంటి పుణ్యం ఏదుందో, నేను ఇప్పటి వరకు పాటించిన సత్యం ఏది ఉన్నదో, నేను సత్యమును ఎంత నమ్ముతానో వాటి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నాన్నగారు. నేను కూడా మీతో చెప్తున్నది, నేను మిమ్మల్ని సత్యమునందు నిలబెట్టాలన్న తాపత్రయం తప్ప నాకు ఎవ్వరి మీద ఏ విధమైనటువంటి అక్కసు లేదు. కాబట్టి మీరు శోకించవద్దు. పైగా
మీరు పెద్ద దిక్కు, మీరే ఇంత బెంగ పెట్టేసుకొని మీరే అసలు ఏమీ మాట్లాడలేని స్థితిని పొంది ఇన్ని మాటలు మూర్ఛపోతే నేను వెళ్ళిపోయిన తర్వాత బెంగ పెట్టుకుని శోకించే కౌసల్యాదులకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరుంటారు? కాబట్టి మీరు ధైర్యాన్ని పుంజుకోండని చెప్పిన ఉత్తర క్షణంలో రాజుతో పాటు సుమంత్రుడు కూడా మూర్ఛపోయారు. అంటే మాటలు చెప్పచ్చేమో కానీ అవతల వారి యొక్క దుఃఖాన్ని తొలగించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. భార్యలందరూ 350 మంది గగ్గోలు పెట్టారు. ఇంత ఉద్విగ్నతతో కూడిన వాతావరణంలో కూడా కైకమ్మ మనసు మాత్రం కించిత్ కూడా చెలించలేదు. ఎంత తొందరగా రాముడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూస్తోంది. సుమంత్రుడు కోపంతో అన్నాడు, మావమంస్తా దశరథం భర్తారం వరదం పతిం భర్తురిచ్ఛాహినారీణాం పుత్ర కోట్యా విశిష్యతే. ఓ కైకమ్మ, నువ్వు ఈ వరాలు ఎవరి కోసం అడిగావు? కేవలం నీ కొడుకు కోసం అడిగావు. నీ కొడుకు అకంటకంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడన్న ఉద్దేశ్యంతో ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని, పక్కన ఎవ్వరూ ఉండడానికి వీలు లేకుండా శత్రుశేషం లేకుండా చేసుకోవడానికి రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలని అడిగావు. కానీ నేనొక్కటి చెప్పనా, స్త్రీ జీవితంలో ఆమె కోరిక తీరాలని త్రికరణ శుద్ధిగా తాపత్రయపడే వ్యక్తి భర్త కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు ఎవ్వరు ఉండడు. పైగా నువ్వొక్కటి ఆలోచించు, నీ కొడుకుకి రాజ్యం ఇచ్చి నువ్వు సుఖపడగలను అనుకుంటున్నావు. కానీ నీ భర్త ఇంత ఆక్రోశించినప్పుడు, ఆయన మనసు అంత విరిగిపోయినప్పుడు, ఆయన అంత కష్టపడుతున్నప్పుడు, ఆయన నేనే ఉండను, నా ప్రాణములే సంకట స్థితిలోకి వెళ్ళిపోతున్నాయని చెప్పినప్పుడు నువ్వింకా మొండిపట్టు పట్టడం అన్నది అర్ధరహితమైన విషయం, నైతికతకే దూరం. భర్తురిచ్ఛాహినారీణాం పుత్ర కోట్యా విశిష్యతే. అనుకూలముగా ప్రవర్తించేటటువంటి 1,000,000 మంది కుమారులు ఉన్నప్పటికీ కూడా భార్యకి భర్త కన్నా అనుకూలమైన వ్యక్తి లోకంలో వీరొకడు ఉండడు. కాబట్టి నీ భర్త విషయంలో నువ్వు ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చెయ్యి. ఎంతసేపు కొడుకని కొడుకు గురించి ఆలోచిస్తున్నావు, భర్త గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా రాముడే అరణ్యానికి వెళ్ళిపోతే మేమందరం కూడా అడవికి వెళ్ళిపోతాం. అప్పుడు అడవి అయోధ్య అయిపోతుంది, అయోధ్య అడవి అయిపోతుంది. నిన్ను ఇంత దుర్మార్గురాలివని తెలియక దశరథ మహారాజు గారు తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టి అంత ప్రేమగా చూశాడు. ఒక్క క్షణం నీ గురించి ఆలోచించే లక్షణం అసలు ఆమెకు లేదు అని తెలుసుకోలేకపోయాడు. ఇంతకాలం నుంచి భర్తగా నీతో కలిసి జీవనం చేస్తూ సంక్లిష్టమైన స్థితి ఏర్పడితే నా వైపు నుంచి ఆలోచించడానికి ప్రయత్నమే చెయ్యదు అన్న విషయాన్ని గుర్తించలేకపోవడం నిజంగా ప్రభువుగా భర్తగా దశరథ మహారాజు ఎంత విఫలమయ్యాడు. ఆమ్రం చిత్వా కుఠారేణ నింబం పరిచరేత్తు యః యశ్చైనం పయసాసించేత్ నైవాస్య మధురో భవేత్. వెనకటికి ఒక అమాయకుడు ఒక మామిడి చెట్టుని గొడ్డలితో నరికేసి ఒక వేప చెట్టు ఒక మొక్క తీసుకొచ్చి పాతి దానికి ప్రతిరోజు పాలు పోసి పెంచాడు. ఎంత పాలు పోసి పెంచితే మాత్రం వేప చెట్టు తీయటి పళ్ళు ఇస్తుందా? నరికేసినా మాత్రం మామిడి చెట్టు తీయటి పళ్ళు ఇవ్వకుండా పోతుందా? అది ఉంటే తీయటి పళ్ళే ఇచ్చేది. వేప చెట్టు పాలు పోసి పెంచినా తీయటి పళ్ళు ఇవ్వదు. నువ్వు కూడా అంతే. నిన్ను తీసుకొచ్చి ఎంత ప్రేమగా చూసినా నువ్వు మాత్రం ఆయనకు చెయ్యవలసినటువంటి ఉపకారం చెయ్యడానికి సిద్ధంగా లేవు. ఇంత దారుణమైనటువంటి స్థితిలో నువ్వు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి నీకు నీ తల్లి పోలిక వచ్చింది. నీ తల్లి పోలిక వచ్చిందని నేను ఎందుకంటున్నానంటే ఇంత మూర్ఖత్వము నీ తల్లికి ఉంది. కేకయ మహారాజు గారికి భార్య ఉంది. ఒకప్పుడు కేకయ మహారాజు ఒక సిద్ధపురుషుడి దర్శనం చేశాడు. ఆ సిద్ధపురుషుడు ఆయనకు ఆ మంత్రం ఇచ్చాడు. ఈ మంత్రం అనుష్ఠిస్తే ఏం జరుగుతుందని అడిగాడు కేకయ మహారాజు. సమస్త ప్రాణుల యొక్క మాటలు నీకు అర్థమవుతాయన్నాడు. ఒకరోజు రాత్రి భార్యతో కలిసి పడుకోవడానికి సిద్ధపడుతున్నాడు కేకయ మహారాజు. అక్కడ ఒక చీమ
దాని పేరు జృంభము అని. ఆ చీమ పాకుతూ పక్కనున్న చీమతో ఏదో మాట్లాడింది. ఆ మాటలకి ఆయనకి నవ్వు వచ్చింది. ఆయన పకపకా నవ్వాడు. భార్య అడిగింది, ఎందుకు నవ్వావు, నన్ను చూసి అని అడిగింది. నిన్ను చూసి నవ్వలేదు, ఆ చీమ మాటలకి నవ్వానన్నాడు. ఏం మాట్లాడింది చీమ అని అడిగింది. నాకు ఈ వరం ఇచ్చిన సిద్ధపురుషుడు నీకు ప్రాణి యొక్క భావన అర్థమైనప్పుడు అది ఎవరికైనా చెప్తే నీ తల పగిలిపోతుందన్నాడు. అందుకని నేను చెప్పకూడదు అన్నాడు. నీ తల పగిలిపోయినా పర్వాలేదు, నాకు చెప్పవలసిందే అంది మీ అమ్మ. ఆయన నాకు వరం ఇచ్చిన సిద్ధపురుషుడిని అడిగి వచ్చి నీకు చెప్తానని ఆయన సిద్ధపురుషుడిని అడిగాడు. అంత మూర్ఖత్వం ఉన్న భార్య, నువ్వు చనిపోయినా పర్వాలేదన్న భార్య ఏమిట్రా, అది నశించినా మరణించినా నువ్వు చెప్పకు, నీ గురించి ఆమె ఆలోచించదనమాట. ఇంకా ఆమె భార్య ఏమిట్రా అన్నాడు. నీ తండ్రి చెప్పడం మానేశాడు, నీకు అదే పోలికొచ్చింది. అందుకే నీది అదే మూర్ఖత్వం. భర్త చనిపోతాను అని చెప్తున్నా కూడా నువ్వు మారడానికి సిద్ధంగా లేవంటే ఏమి చెప్పాలి? రాముని యందు ఎన్ని సుగుణములున్నాయి నీకు తెలియనివా? అన్ని సుగుణములు కలిగిన వాడు ప్రజలకి మళ్ళీ యువరాజుగా రమ్మంటే వస్తాడా? ఎంత సంతోషిస్తారు ప్రజలు, ఎంత సంతోషిస్తాడు భరతుడు, ఎంత సంతోషిస్తాడు దశరథుడు. ఇంతమంది సంతోషం కాదని నువ్వు ఒక్కదానివి భరతుడికి రాజ్యం వస్తే సంతోషిస్తాననుకోవడం ఎంత దారుణమైన విషయం. నీ నిర్ణయాన్ని మార్చుకోవడానికి నువ్వు ఎందుకు సిద్ధపడవు అని ఆ మంత్రి అడిగితే సుమంత్రుడు ఆమె ఏమీ మాట్లాడలేదు, ఏమీ కలత చెందలేదు. దశరథుడు మాత్రం అట్లాగే కూర్చుని దుఃఖిస్తున్నాడు. రాముడు దశరథుడి దగ్గరికి వచ్చి నేను బయలుదేరుతాను, నాకు అనుజ్ఞ కటాక్షించండి అంటే దశరథుడు అన్నాడు, ఈ రాముడితో పాటు రత్నాలు విరివిగా మూటలు కట్టి పంపించండి, చతురంగ బలాలు పంపించండి. ఈయన ఎక్కడ కూర్చుని సభ తీరిస్తే అక్కడ సంతోషపెట్టి సంగీతాదులు పాడడానికి వేశ్యల బృందాలని పంపించండి. బలప్రదర్శనలతో రాముణ్ణి ఎప్పుడూ సంతోషపెట్టేటటువంటి క్రీడించేవారు ఎవరుంటారో ఆయనతో అటువంటి వారందరినీ కూడా సమూహాలుగా పంపించండి. ఆయుధాలు పంపించండి, శకటాలు పంపించండి, పౌరుల్ని పంపించండి, ధాన్యకోశాన్ని ధనకోశాన్ని కూడా రాముడితో పంపించండి. రాముడు అరణ్యవాసంలో పుణ్యక్షేత్రాలు దర్శనం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఋషులతో సదస్సులు నిర్వహిస్తూ తన ప్రీతి చెందినప్పుడు భూరి సంభావనలు ఇస్తూ దానాలు చేస్తూ యథేచ్ఛగా సంతోషంగా గడుపుతాడు అని దశరథుడు ప్రకటించి కోశాధిపతిని పిలిచి అవన్నీ రాముడి వెనక పంపమన్నాడు. కైకమ్మంది అవన్నీ రాముడికి ఇచ్చి పంపించేసేదానికి ఈ నిస్సారమైన రాజ్యం భరతుడికి దేనికి? ఏదో రాజ్యం ఇచ్చానంటే రాజ్యం ఇచ్చానని అనడానికా భరతుడికి? ఇవన్నీ ఏవీ రాముడికి ఇవ్వడానికి వీల్లేదు. రాముడు 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యాలని నేను ఎట్లా వరం అడిగానో అట్లాగే మునివృత్తిని అవలంబించి నారచీరలు కట్టుకుని వెళ్ళాలి తప్ప ఇంకొకలా ఆయన ఇవన్నీ తీసుకుని వెళ్ళడాన్ని నేను అంగీకరించానండి. అంటే ఆ కైకమ్మ నేను రాముణ్ణి ఎలా పంపాలని దశరథ మహారాజా కోరుకుంటున్నానంటే తైవైవ వంశే సగరో జ్యేష్ఠపుత్రముపారుధత్ అసమంజ ఇతి ఖ్యాతం తథాయం గతుమర్హతి. ఒకప్పుడు నీ వంశంలోనే సగర చక్రవర్తి జన్మించాడు. ఆ సగర చక్రవర్తికి అసమంజసుడు అని కుమారుడు ఉండేవాడు. ఆ అసమంజసుడిని నగర బహిష్కారం విధించినప్పుడు కేవలంగా ఒక తట్ట గుణపం మాత్రమే ఇచ్చాడు తండ్రి. అవి రెండూ పట్టుకొని వెళ్ళిపోయినటువంటి అసమంజసుడు కొండల్లో తవ్వుకుని కందమూలాలు తింటూ బ్రతికాడు. అసమంజసుడు ఎలా వెళ్ళిపోయాడో రాముడు కూడా అట్లా వెళ్ళిపోవాలి. అంతేకాని ఈ ధనమంతా ఇస్తాను, కోశమంతా ఇస్తాను, ఆయుధాలు ఇస్తాను, శకటాలు ఇస్తాను, చతురంగ బలాలు ఇస్తాను, ఇవన్నీ వీల్లేదని. సిద్ధార్థుడని ఒక వృద్ధుడైన మంత్రి లేచి అన్నాడు, నువ్వు పోల్చిన పోలిక ఏ విధంగానైనా సబబుగా ఉందా? అసమంజసుండి సగర చక్రవర్తి నగర బహిష్కారం విధించడానికి కారణం ఆయన ప్రతిరోజు సాయంకాలం అయోధ్యానగరంలో ఉన్న పౌరుల యొక్క పిల్లల్ని తీసుకెళ్ళి సరయూ నదిలో విసిరేసి వాళ్ళు మునిగిపోయి ప్రాణములు దక్కక ఇబ్బంది పడుతుంటే మునకలు కొడుతుంటే ఈయన ఒడ్డున నిలబడి ఆనందించేవాడు. ఈ విషయాన్ని పౌరులందరూ వెళ్ళి సగర చక్రవర్తికి చెప్తే ఇంత దారుణంగా కొడుకు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి నగర బహిష్కారం విధించాడు. రాముడు ఏం దోషం చేశాడు?
రాముడు అటువంటి తప్పు ఏమైనా చేశాడా? రాముడికి గుణపము తట్టా ఇచ్చి అసమంజసుడిని సగరుడు పంపించినట్టుగా పంపించవలసిన అవసరం ఏమిటి? రాముడిలో ఏ దోషం ఉందో నువ్వు చెప్పు. ఆ దోషం ఉంది అని నువ్వు నిరూపణ చెయ్యగలిగితే నువ్వు కోరుకున్నట్టుగా అసమంజసుడు ఎట్లా రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చిందో అట్లా రాముణ్ణి కూడా రాజ్యం విడిచి వెళ్ళిపోవడానికి దశరథుడు శాసనం చేస్తాడు అని తీవ్రంగా మాట్లాడుతుంటే రాముడు జోక్యం చేసుకుని దశరథుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఏనుగు నాకొద్దు, ఏనుగు నడువుకి కట్టేటటువంటి తాడివ్వండి అని అడిగే మూర్ఖుడు ఉంటాడా? రాజ్యమే వద్దన్నాను, 14 సంవత్సరాల అరణ్యవాసానికి సిద్ధపడ్డాను. నేను వచ్చింది కేవలం మీ అనుజ్ఞ ఆశీర్వచనం కోసం. నాకు ఈ చతురంగ బలాలు ఎందుకు, ఈ వేశ్యలు ఎందుకు, ఈ క్రీడాకారులు ఎందుకు, ఈ ధనం ఎందుకు, ఈ ఆయుధాలు ఎందుకు, నాకు ఇవేవీ అక్కర్లేదు. నాకు కావలసినది కేవలం ఒక గుణపం, ఒక గంప. ఆ రెండు ఉంటే ఆహార సముపార్జన కొరకు అని నేను కందమూలములను సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రెండు మాత్రం ఇచ్చి పంపించండి అన్నాడు. కైకమ్మ లోపలికి వెళ్ళి, అధ చీరాణికైకేయీ స్వయమాహృత్య రాఘవం ఉవాచ పరిధత్సేతి జనౌఘే నిరపత్రపా. లోపలికి వెళ్ళి చాలా పరుషంగా ఉండేటటువంటి ఆ నార చీరలు తీసుకొచ్చింది. మునులు కట్టుకునే నార చీరలు తీసుకొచ్చి రాముడి చేతిలో పెట్టి, నువ్వు లక్ష్మణుడు సీతమ్మ ధరించి బయలుదేరండి. ఈ పట్టు వస్త్రాలు కట్టుకుని వెళ్ళడానికి వీల్లేదు. ఈ పట్టు వస్త్రాలు నగలు తీసేసి నారచీరలు కట్టుకుని బయలుదేరండి అంది. వెంటనే రాముడు ఆ పట్టు వస్త్రములు కూడా విసర్జించేసి ఈ నారచీర మునులు ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకొని తాను బయలుదేరడానికి సిద్ధపడ్డాడు. లక్ష్మణస్వామి కూడా నారచీర కట్టుకున్నాడు. పుట్టినదాదిగా మేలు పట్టు చీరలు తప్ప ఎన్నడూ నారచీర కట్టుకోవడం తెలియని సీతమ్మ అమాయకంగాను వ్రీళితాం సిగ్గుతోనూ అయ్యో నారచీర కట్టుకోవడం చేత కావట్లేదని చేత్తో పట్టుకుని అందరి వంక రాముడి వంక జాలితో చూస్తే రాముడు అందరి ముందు ఆ పట్టు చీర మీద నారచీర కట్టి బయలుదేరమన్నాడు. ఆ నారచీర రాముడు కడుతూ ఉంటే దశరథుడు తట్టుకోలేకపోయాడు. దశరథుడి భార్యలందరూ కూడా విశేషంగా శోకాన్ని పొంది, అసలు దశరథుడు ఆజ్ఞాపించినప్పుడు సీతమ్మని అరణ్యవాసం చెయ్యమని ఆజ్ఞాపించలేదు. కేవలం రాముణ్ణి మాత్రమే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమని, క్షీరాజన జటాధారి రామో భవతు తాపసః అని కైకమ్మ వరం అడిగింది. కాబట్టి నారచీరలు ధరించవలసిన వాడు రాముడు తప్ప సీతమ్మ కాదు. కాబట్టి ఈమె అరణ్యవాసమునకు వెళ్ళవలసిన అవసరమే లేదు. ఈమె పట్టుపుట్టములను కట్టుకొని భూషణములు వేసుకొని మాతో అంతఃపురంలో ఉంటుంది, మమ్మల్ని అందరినీ సేవిస్తూ ఉంటుంది. మేము ఈమెని పరమ జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. రాముడు తిరిగి వచ్చిన తరువాత ఈమె రాముడితో కలిసి సంతోషంగా గడుపుతుంది. అందుకని ఈమె నారచీరలు కట్టుకోవలసిన అవసరం లేదు, అసలు వనవాసానికే వెళ్ళవలసిన అవసరం లేదు అన్నారు. అప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా పరిశీలిస్తూ వింటున్నటువంటి వశిష్ఠ మహర్షికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. లేచి అతి ప్రవృత్తే కైకేయి దుర్మేధే కులపాంసని వంచయిత్వా చ రాజానం న ప్రమాణేవ తిష్టసే. అతి ప్రవృత్తే, మితిమీరి ప్రవర్తిస్తున్నదానా, ఎక్కడ వరకు హద్దులో ఉండాలో ఆ హద్దులు దాటిపోయి మాట్లాడుతున్నావు. దుర్మేధే, దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన దాన, కులపాంసని, కులమును చెరచిన దాన, వంచయిత్వాచ రాజానం, రాజుని 2 వరములన్న పేరుతో ధర్మం తప్పేటట్టుగా వంచినదే కాకుండా న ప్రమాణేవ తిష్టసే, అన్యాయంగా మాట్లాడుతున్నావా? అసలు న్యాయమన్న మాట నువ్వు మాట్లాడుతున్న మాటల్లో ఉందా? అసలు సీతమ్మ నారచీర కట్టుకోవలసిన అవసరం ఏమిటి? నీ అక్కసు తప్ప. ఎందుకట్లా హింస పెట్టి బాధ పెట్టి నువ్వు సంతోషించాలని ప్రయత్నిస్తున్నావు? నగంతవ్యం వనం దేవ్య సీతాయా శీలవర్జితే అనుష్ఠాస్యతి రామస్య సీతా ప్రకృతమాసనం. అసలు కైకమ్మ నగంతవ్యం వనం దేవ్య, అసలు
సీత అరణ్యవాసానికి వెళ్ళవలసిన అవసరం ఏమిటి? లేదు. కాబట్టి సీతమ్మ ఇక్కడ ఉంటుంది. రాముడు అరణ్యవాసానికి ఎడతాడు. సీతమ్మకి పట్టాభిషేకం చేస్తాం. సీతమ్మ రాణిగా రాజ్యాన్ని ఏలుతుంది తప్ప అసలు సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళవలసిన అవసరమే లేనప్పుడు రాముడికి పట్టాభిషేకం జరగకపోతే మొత్తం పట్టాభిషేకమే ఆగిపోవలసిన అవసరం లేదుగా. సీతమ్మకి పట్టాభిషేకం చేసేస్తాం. సీతమ్మకి పట్టాభిషేకం చెయ్యకూడదు అని ఎక్కడా నియమం లేదు కదా. ఆత్మాహి దారాహ సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మీదిని. లోకంలో గృహస్థులైన వారందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ పత్ని ఆత్మతో సమానం. మిగిలిన ఇంద్రియములన్నీ బాగుండొచ్చు, గుండె బాగుండొచ్చు, ఊపిరి బాగుండొచ్చు, ఊపిరితిత్తులు బాగుండొచ్చు, కళ్ళు బాగుండొచ్చు, ప్రాణమే లేదు. ఏమిటి ఉపయోగం? అన్నీ బాగున్నా ప్రాణం లేకపోతే ఎట్లా బాగుండదో, అసలు ఉన్నాడన్న మాట అన్వయం అవ్వదో, భార్య ఆత్మతో సమానం. ఆ ఆత్మ లేనప్పుడు ఉన్నాడు అన్న మాట అనడం ఎట్లా సాధ్యం కాదో, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పత్ని కూడా ఆత్మతో సమానమైనది. కాబట్టి రాముని యొక్క ఆత్మ సీతమ్మ. కాబట్టి ఆత్మాహి దారాహ సర్వేషాం దార సంగ్రహవర్తినాం ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదిని. కాబట్టి రాముడికి బదులు సీతమ్మకి పట్టాభిషేకం చేసేస్తాం. రాముడు అరణ్యవాసం చేసి వచ్చేస్తాడు. తర్వాత రాముడు రాజ్యం తీసుకుంటాడు. అంతేకాదు కైక, నువ్వేమనుకుంటున్నావో, అవసరమైతే నువ్వు మొండి పట్టుదల పడితే రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే మేమందరం కూడా వెళ్ళిపోతాం అరణ్యవాసానికి. అప్పుడు అడవి అయోధ్య అవుతుంది. ఇక్కడ ఏమీ ఉండవు. ఇంకా నీకు తెలియని విషయం ఒకటి చెప్తున్నాను. భరత శత్రుఘ్నులు కూడా ఈ విషయం తెలిస్తే అడవికే వచ్చేస్తారు తప్ప నిన్ను చూడ్డానికి కూడా ఇక్కడికి రారు. నువ్వు ఏ కొడుకు కోసం వెంపర్లాడుతున్నావో ఆ కొడుకు నిన్ను చూడడం. పాడుపడిన భూమి మీద చెట్లు ఒక్కటే మిగులుతాయి. వాటిని నువ్వు ఒక్కదానివే పరిపాలించుకో. ఎందుకంటే భరతుడు కూడా ఉండదు. రాముడు ఉన్నది రాజ్యం, రాముడు లేనిది అడవి అవుతుంది. నా మాట నమ్ము. నహ్యదత్తాం మహీం పిత్ర భరత శాస్తుమర్హతి తైవా పుత్రవద్వస్తుం యదిజాతో మహీపతి. నేను జరగబోయే విషయాన్ని చెప్తున్నాను కైక, బాగా అర్థం చేసుకో. బ్రహ్మర్షి చెప్తున్నాడు అంటే కైకమ్మ కొద్దిగా ఆలోచించి ఉండి ఉన్నా తన పట్టుదల సడలించిన ఇంకొకలా ఉండేది కథ. ఆమె చేసిన పనికి జరగబోయే పరిణామం ఎలా ఉంటుందో వశిష్ఠుడు చెప్తున్నాడు. నహ్య దత్తాం మహీం పిత్రా భరత శాస్తుమర్హతి. దశరథుడికే పుట్టినటువంటి వాడైన భరతుడు, దశరథుడు తనంత తాను మనస్ఫూర్తిగా ప్రేమగా ఈ రాజ్యాన్ని నాకు ఇవ్వలేదు అని తెలుసుకున్న భరతుడు ఒక్కనాటికి ఈ రాజ్యాన్ని భవిష్యత్తులో తీసుకోవడానికి ఇష్టపడడు. నువ్వింత కష్టపడి వరమడిగావే, భరతుడు రాజు కావాలని కోరుకుంటున్నావే, ఆ భరతుడు నువ్వింత కష్టపడి తీసుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి వచ్చిన తరువాత తీసుకోవడానికి ఇష్టపడ్డావు. జరిగేది ఏం జరుగుతుంది అంటే ధర్మం కోసం కట్టుబడి రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు తిరిగి వస్తాడు కదూ. తిరిగి వచ్చిన తరువాత మొదటి విషయం ఏమిటి అంటే నీవు కష్టపడి సంపాదించిన రాజ్యాన్ని తీసుకోవడానికి అంగీకరించాడు. రెండవ ఫలితం ఏమిటో తెలుసా? అసలు నిన్ను తల్లిగా చూడడానికి ఇష్టపడడం. దానివల్ల నీకు అటు భర్త చేజారిపోతాడు, ఇటు కొడుకు నిన్ను తల్లిగా చూడడానికి కూడా ఇష్టపడడం. అంతకన్నా దారుణమైన స్థితి లోకంలో ఇంకొకటి ఉండదు. తల్లి పేరు చెప్పేటప్పటికీ ఏ బిడ్డకైనా అంత ప్రేమ ఉంటుంది. అటువంటిది భరతుడు నీలాంటి తల్లి లభించడం నా దురదృష్టం, లేకపోతే నువ్వు తల్లివే కాకపోతే నిన్ను చంపేసి ఉండేవాడిని అంటాడు. అంత మాట భరతుడు అన్న తర్వాత నువ్వు ఉన్నా ఒకటే, ఉండకపోయినా ఒకటే. నువ్వు పడుతున్న కష్టం, నువ్వు ఇంత మూర్ఖత్వానికి పోయి ఇంత తెంపరితనంతో నువ్వు సాధిస్తాననుకున్నది చివరికి నీకు ఏ స్థితిని కల్పిస్తుందో ఆలోచించు. నేను చెప్పిన మాటలు జరుగుతాయి.
సరికదా, నువ్వు అనుకుంటున్నావు పుత్రుడికి రాజ్యాన్ని సంపాదించి పెడుతున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ పుత్రుడికి నువ్వు గొప్ప అపకారం చేస్తున్నావు. భరతుడు తనంత తానుగా సౌశీల్యవంతుడు, ధర్మాత్ముడు, మృదువైనటువంటి మనసున్నవాడు, అన్నగారి యందు ఎనలేని భక్తి ప్రపత్తులున్నవాడు. అటువంటి భరతుడికి నింద తీసుకొస్తున్నావు, భరతుడు రాముడి రాజ్యానికి ఆశపడ్డాడు అని. ఇది ఇక్కడతో పోదు. రేపు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తర్వాత రాముడి రాజ్యాన్ని భరతుడు కోరుకున్నాడు అని అంటారు. బాబోయ్, నాకు అసలు తెలియదు, నేను అట్లా కోరుకోలేదు, నేను ఇక్కడ లేను, మా అమ్మ కోరుకుంది, నేను రాజ్యం పుచ్చుకోలేదు, నాకు వద్దన్నాను అని చెప్పి తనని తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి భరతుడు పడరాని పాట్లు పడి ప్రతి వాడి దగ్గర చెప్పుకోవలసి ఉంటుంది, నేను కోరుకోలేదు ఈ రాజ్యం అని. నీ కొడుక్కి అప్రతిష్ట తీసుకొస్తావు, అపకీర్తి తీసుకొస్తావు. కాబట్టి వద్దు. రాముడు వెళ్ళిపోతుంటే నువ్వు చూడు, పశువులు కానీ మృగాలు కానీ చెట్లు కూడా రాముడి వైపే చూస్తూ బాధపడతాయి. రాముడంటే కేవలము మనుష్యుల ప్రీతిని సంపాదించినవాడు కాదు, తన ధర్మానుష్ఠానము చేత సకల భూతముల యొక్క ప్రీతిని సంపాదించుకున్నవాడు. అటువంటి వాడి పట్ల నువ్వు ఇట్లా అమర్యాదగా ప్రవర్తించడం తగదు అని చెప్పినప్పటికీ కూడా కైకమ్మ తన మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదు. దశరథుడు గురువుగారు ఏది చెప్పారో అది సత్యం కాబట్టి నేను సీతమ్మని అరణ్యవాసానికి పంపుతానని మాట ఇవ్వలేదు. కాబట్టి సీతమ్మ అరణ్యవాసం చేసిన 14 సంవత్సరములు కట్టుకోవడానికి కావలసిన పట్టుపుట్టములు, ధరించడానికి కావలసిన సకలాభరణములు కూడా కావళ్ళకెత్తి ఆవిడితో పాటు అరణ్యవాసానికి పంపించండి అని కోశాధిపతిని ఆజ్ఞాపించి అవన్నీ కూడా వెళ్ళేటట్టుగా అనుమతించాడు. రాముడు దశరథుడి దగ్గరికి వచ్చి, కౌసల్య పరమసాధ్వి సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శృతే శమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే. అమ్మ కౌసల్యని జాగ్రత్తగా చూడమని చెప్తే ఆ కౌసల్య ఆ సీతమ్మని దగ్గరికి పిలిచి, అమ్మ, రాముణ్ణి అనుగమించి నువ్వు వెడుతున్నావు, నాకు ఎంతో సంతోషం, కానీ ఒక్క విషయం చెప్తాను విను. పతి చాలా సుఖాలను పొందినప్పుడు, బాగా ధనం ఆర్జించినప్పుడు, మంచి అధికారాన్ని పొంది ఉన్నప్పుడు ఆయనకి అనుకూలంగా ప్రవర్తించడం ఏ కారణాంతరముల చేతనైనా ఆయన అటువంటి భాగ్యమునకు లోనైతే ఆయనని చిన్నపుచ్చి అవమానించడం తగని పని కదా. నువ్వు మంచి చిత్తము, మంచి అనుష్ఠానము కలిగిన దానివి. సాధ్వీనాం హి స్థితానాం తు శీలే సత్యే శృతే శమే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే. సాధ్వీమణులైనటువంటి స్త్రీలు సత్యము, శాస్త్రము, శమము, స్థిరచిత్తము కలిగి పతివ్రతలై భర్తని పవిత్రుడిగా భావన చేస్తారు కదా. సత్యయానావమంతవ్య పుత్ర ప్రవ్రాజితో మమ తవ దైవతమస్త్వేష నిర్ధన సధనోపివా. ఇవాళ రాముడికి రాజ్యం పోయిందని, అరణ్యవాసం చేస్తున్నాడని మాట మాత్రంగా హాస్యానికి కూడా నువ్వు అరణ్యవాస సమయంలో అవమానించకు సుమా. నువ్వు ఆయనకి శాంతి స్థానం కావాలి తప్ప, ఓదార్పు స్థానం కావాలి తప్ప, బాధలో ఉన్నటువంటి భర్త మరింత కుంగిపోయేలా సాధుస్త్రీ ప్రవర్తించకూడదు. ఆయన ఊంచుకోవడానికి నువ్వు బుద్ధిబలానివి కావాలి అని చెప్తే సీతమ్మ, అమ్మా, నేను దుష్ట స్త్రీని కాను, ఎన్నడూ నా ధర్మాన్ని నేను విడవను, ఆపదలో ఉన్న, కష్టంలో ఉన్న భర్తని అవమానించేటంత తేలిక ప్రవర్తన కలిగిన దానిని కాను. నా తంత్రీ వాజ్యతే వీణ, నా చక్రో వర్తతే రథ, నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. వీణ ఉంటుంది, ఆ వీణ తీగలు గోటి దెబ్బలకి పెనగి మోగుతాయి. కానీ వీణ తీగలు గోటి దెబ్బలకి పెనగి మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. రథం వెడుతున్నప్పుడు రథచక్రాలు ఎత్తుపల్లాలలో, రాళ్లలో, ముళ్లలో, గాజు పింకులలో వెడతాయి. రథచక్రాలు వెడుతున్నాయి అనరు, రథం వెడుతోందంటారు. అమ్మ, లోకంలో పురుషుడు కష్టపడి భార్యని సుఖపెడతాడు. పక్కన భర్త లేకుండా
భార్య సంతోషపడడం అన్నది ఉండదన్న విషయం ఉత్తమ స్త్రీగా నాకు తెలుసమ్మా. ఎందుకనంటే తీగ దెబ్బ తినకుండా వీణకి గౌరవం లేదు, రథచక్రములు దెబ్బ తినకుండా రథం నడవదు. పక్కన భర్త లేకుండా ఉత్తమ స్త్రీ సంతోషాన్ని పొందజాలదు. నూరుగురు కొడుకులు తెల్లవారి నిద్ర లేచేసరికి అరిచేతులు నేల మీద చాపి, అమ్మ నేల మీద పాదములు వెయ్యవద్దు, నా అరిచేతులలో పాదములను పెట్టు అని నడిపించగలిగిన అనుకూలురైన కుమారులు ఉన్నప్పటికీ కలిగేటటువంటి సుఖం కన్నా భర్త వలన కలిగే సుఖమే భార్యకు ఎక్కువ. కాబట్టి నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ, నూర్గురు ఉత్తములైన కుమారుల వలన తల్లి పొందేటటువంటి సంతోషము కన్నా భర్త వలన పొందే సుఖమే ఎక్కువ అన్న విషయం నాకు తెలుసమ్మా. అందుకని నేను అట్లా అవమానించను అని చెప్పి ఆ కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి, దశరథుడికి అందరికీ ప్రదక్షిణాలు చేసి బయలుదేరుతుంటే సుమిత్ర లక్ష్మణస్వామిని పిలిచి చెప్పింది. ఎక్కడ సుమిత్ర మాట్లాడినా రామాయణంలో మెరుపులు, సుమిత్ర మాట్లాడినా, తార మాట్లాడినా, మండోదరి మాట్లాడినా, సీతమ్మ మాట్లాడినా అంత గొప్పగా ఉంటాయి రామాయణంలో. సుమిత్ర లక్ష్మణుణ్ణి పిలిచి, సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్యని రామే ప్రమాదం మాకార్షీ పుత్రభ్రాతరి గచ్చతి. నాయన, భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం సృష్టిస్తాడు. ఒక్కొక్కరు దానికోసం సృష్టింపబడి అబ్బా ఆ పని అనేటప్పటికీ వాళ్ళు గుర్తొస్తారు. బహుశా నిన్ను ఈశ్వరుడు వనవాసం కోసమే సృష్టించాడేమో. నువ్వు ఈ వనవాసంలో రాముడితో వెళ్ళేటప్పుడు ఒక్క మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకో. రాముడితో వనవాసానికి వెళ్ళడం నువ్వు కూడా ఏదో వనవాసం చేస్తూ రాముణ్ణి చూస్తూ సంతోషపడిపోవడానికి కాదు. దేని కొరకు అంటే రామే ప్రమాదం మాకర్షీ పుత్ర భ్రాతరి గచ్చతి. కించిత్ ప్రమాదము కూడా రాముడికి జరగకుండా 1000 కళ్ళతో రామచంద్రుణ్ణి కాపాడుకోవడం కోసం రాముడితో వెళ్ళి రా అనలేదు. అవసరమైతే శరీరత్యాగం చేసి రాముడితో వెళ్ళిపో. అన్నని అనుగమించడమే సనాతన ధర్మమునందు ప్రధానమైన విషయం. అన్నని అనుగమించు. వ్యసనీవా సమృద్ధోవా గతిరేష తవానఘ ఏష లోకే సతాం ధర్మో యజ్యేష్ఠవశగో భవేత్. అన్నగారు చాలా కష్టంలో ఉన్నా అన్నగారే దైవంతో సమానం, తనకన్నా ముందు పుట్టినవాడు. అంతేకాదు, సమృద్ధోవా, అన్నగారు ఐశ్వర్యవంతుడై ఉండొచ్చు, అన్నగారు తనని ధిక్కరించవచ్చు, అన్నగారు శాసించవచ్చు, అన్నగారు చిన్నబుచ్చి ఉండవచ్చు. ఏం చేసినా అన్నే. నీ వైపు నుంచి కర్తవ్యం అన్నని అనుగమించడమే. ఏష లోకే సతాం ధర్మో యజ్ఞేష్ట వశగో భవేత్. ఏం మాట అండి! అన్నకి వశవర్తి వై ఉండడం నేర్చుకో. వశవర్తి అంటే అన్న పిలిచి ఒరే ఇట్లా చెయ్యి అని శాసిస్తే అది సాధ్యం కాదు కదా అన్నయ్య అనకు. అన్నయ్య ఏది చెప్పాడో అది చెయ్యడానికి ప్రయత్నించు. ఎందుకనంటే అన్న ఎప్పుడూ నీ అభ్యున్నతిని కోరి, తండ్రి ఎలా మాట్లాడతాడో అన్న అట్లా మాట్లాడతాడు. అందుకని అన్నకి వశపడి ఉండడం జీవితంలో అలవాటు చేసుకో. అరణ్యవాసానికి వెళ్ళాను అంటే ఏదో అరణ్యవాసానికి వెళ్ళాను, రాముడి పక్కనున్నాను, రాముడి సేవ చేశాను, సంతోషం పొందాను కోసం కాదు. నువ్వు ఉండగా రాముడికి ప్రమాదం జరగడానికి వీల్లేదు. 1000 కళ్ళతో చూడు, శేషాంశ కదూ, శేషుడు 1000 తలలతో ఉంటాడు కదూ. అందుకని నువ్వు అంత పరాకుగా అంత అప్రమత్తంగా ఉండడం కోసం వెళ్ళు. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యామటమీం విద్ధి గచ్చతాత యథాసుఖం. సుమిత్ర తప్ప అట్లా ఎవరు మాట్లాడగలరు? నీ బుద్ధి మళ్ళీ మధ్యలో నాన్నగారని చెప్పి దశరథుడి మీదకో, మా అమ్మ ఎట్లా ఉందో అని నా మీదకో, అయోధ్య ఎట్లా ఉందో నా మిత్రులు ఎలా ఉన్నారో అని అయోధ్య మీదకో నీ మిత్రుల మీదకో వెళితే నీకు రాముని యొక్క రక్షణ యందు పరాకు తగ్గవచ్చు. అందుకని ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, రాముడు దశరథుడు, నీ తండ్రి రాముడు.
మాం విద్ధి జనకాత్మజాం, సీతమ్మ నీ వదిన కాదు, సీతమ్మ నీకు తల్లి, నేనే సీతమ్మనుకో. అయోధ్యామటమీం విద్ధి, రాముడు ఉన్న అరణ్యమే అయోధ్య అనుకో. గచ్చ తాత యథాసుఖం, వెళ్ళిపో రాముడితో, సుఖాన్ని పొందు. వెళ్ళి రా అనలేదు, వెళ్ళిపో. అట్లా జీవితాంతం అంతే అన్నయ్యని అనుగమించు. ఎవరు మాట్లాడగలరండి అసలు అట్లా ధర్మాన్ని? సుమిత్రే రామాయణంలో ఏది మాట్లాడినా అట్లా మాట్లాడుతుంది. ఇదం హి వృత్తము ఇదం హి వృత్తముచిత్తం కులస్యాస్య సనాతనం, దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు చ. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజకుమారులకి మూడు విధింపబడ్డాయి. మొదటిది దానము చేయడం. దీనులైన వారు కనపడితే దానం చేయడంలో ఏ విధంగానూ కూడా చెయ్యి వెనక్కి తీయకూడదు. దీక్ష వహించి యజ్ఞములు చేసి లోకము యొక్క కళ్యాణాన్ని చూరగొనడం. 3 యుద్ధంలో దేహాన్ని విడిచిపెట్టగలగడం. దాని యందు ఏ విధమైనటువంటి స్వార్థం ఉండకూడదు. ఈ 3 కోసం ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళందరూ పరిశ్రమించారు. నువ్వు కూడా ఈ 3 చెయ్యి. అంటే నీ శరీరాన్ని రామచంద్రమూర్తి యొక్క సేవ కోసం దానం చేసి, ఆయనని సంతోషపెట్టడానికి నువ్వు పరాకుగా ఉండడం అంటే ఆయన నిద్రపోతుంటే అవసరమైతే నువ్వు నిద్రపోకుండా ఉండగలగాలి. అట్లా నువ్వు ఉండడమే నువ్వు చేయగలిగిన యజ్ఞం. రామ రక్షణ కొరకు అవసరమైతే నీ శరీరాన్ని నువ్వు త్యాగం చేసేయగలగాలి. అట్లాంటి కొడుకువి నువ్వు కాగలిగితే ఇక్ష్వాకు వంశానికి తగిన కొడుకు నా నుండి పుట్టాడని నేను సంతోషిస్తాను. అట్లా బ్రతుకు వెళ్ళు అంది. చాలా సంతోషించి లక్ష్మణస్వామి అట్లాగేనని బయలుదేరుతున్నాడు. సుమంత్రుడు రథం తీసుకొచ్చిన తరువాత ఆ రథం ఎక్కి సీతారామ లక్ష్మణులు బయలుదేరుతున్నారు. సీతమ్మ ముందు రథం ఎక్కింది. ప్రయాణం చేసేటప్పుడు వాహనం ముందు స్త్రీని ఎక్కించాలి. ఎందుకనంటే ఆమె వెనక్కి ఉండిపోయింది అనుకోండి, వీళ్ళు ఎక్కేసిన తర్వాత ఏ కారణం చేతనైనా వాహనం వెళ్ళిపోయింది అనుకోండి, ఆమె యువతలు ఉండిపోతుంది. అందుకని ముందు ఆమెను ఎక్కించి ఎక్కడం ఆమె యొక్క రక్షణ యందు జాగ్రత్తగా ఉన్నాడు అని గుర్తు. కాబట్టి ముందు రాముడు వాహనం సీతమ్మని ఎక్కిస్తుంటాడు, పడవెక్కించినా ఏం చేసినా. అందుకని ముందు సీతమ్మ ఎక్కింది, రామలక్ష్మణులు ఎక్కారు. ఆ రథం బయలుదేరింది. ఆ రథం బయలుదేరినప్పుడు దశరథ మహారాజు గారు నేను మహారాజుని, నేను ఇట్లా వెళ్ళకూడదు అన్న విషయాన్ని మరిచిపోయాడు. పైన ఉన్నటువంటి ఉత్తరీయం జారి కింద పడిపోతోంది. అడుగులు తడబడిపోయి కౌసల్య ఆ ఆక్రోశంలో నేను పట్టపురాణిని, ఇట్లా వెళ్ళకూడదు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి, ఒక నృత్యం చేసే వ్యక్తి ఎట్లా నృత్యం చేస్తుందో అలా బాధలో శోకంలో గుండెలు బాదుకుంటూ రాముడు వెళ్ళిపోతున్నాడు, రథం కదిలిపోతోందని ఊగిపోతూ ముందుకు పరిగెడుతూ పడిపోయింది. దశరథుడు 4 అడుగులు వేసి ఆ రథం కదిలిపోతోందన్న బెంగతో మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. ఆ బాధతోటి మూర్ఛ తెప్పరిల్లి చూసి రథం బయలుదేరిపోయిందని దుమ్ము రేగిపోయింది. ఆ చుట్టూ ఉన్నటువంటి జనం పెద్దగా శోకంతో ఆర్తితో అరుస్తున్నారు. నశ్రౌషమితి రాజానం ఉపలబ్ధోపి వక్షసి చిరం దుఃఖస్య పాపిష్టం ఇది రామస్తమబ్రవీత్. ఆయన గట్టిగా అరుస్తున్నాడు, సుమంత్రుడా నువ్వు నా సేవకుడివి, నేను ఇంకా చక్రవర్తిని, నేను ఆజ్ఞాపిస్తున్నాను, రథం కదపద్దు, ఆపు ఆపు అని అరుస్తున్నాడు. రాముడు వెనక దశరథుడి అరుపులు వినపడుతున్నాయి, తల్లి అరుపులు వినపడుతున్నాయి. ఆయన రథం ఎక్కి కూర్చుని పూర్తిగా తల తిప్పి చూస్తే ఆ దశరథుడు కౌసల్య వాళ్ళిద్దరి యొక్క స్థితిని చూసి దుఃఖానికి తట్టుకోలేనని పూర్తిగా తల తిప్పి చూడకుండా ఓరకంట మాత్రమే చూశాడు తల్లిని తండ్రిని. వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళు పరిగెత్తుకొస్తున్న తీరు, వాళ్ళు నేల మీద పడిపోవడం, ఇత పూర్వం ఎప్పుడు తను చూడలేదు అలా దశరథుణ్ణి కౌసల్యని. మనసు కదిలిపోయింది. కదిలిపోతే సుమంత్రుడు రథం ఆపుతున్నాడు. దేనికి ఆపుతున్నావు అని అడిగాడు. చక్రవర్తి దశరథుడు ఆజ్ఞాపించాడు రథం ఆపమని అన్నాడు.
ఆపకు పోని అన్నాడు రాముడు. నువ్వు రథంలో కూర్చున్నవాడివి నీ మాట విననా? రాజ్యాన్ని ఏలుతున్న చక్రవర్తి దశరథుడి మాట విననా? రేపు తిరిగి వచ్చిన తరువాత దశరథుడు నేను రథం ఆపమని ఆ రోజు ఆజ్ఞాపిస్తే నువ్వు ఎందుకు ఆపలేదని అడిగితే నేను ఏం చెప్పనన్నాడు. రథచక్రముల సవ్వడిలో నువ్వు అన్నమాట నాకు వినపడలేదు, అందుకని ఆపలేదని చెప్పేయి అన్నాడు. అంటే అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకటి కాదు కదా. రాముడు అసత్యమాడా, అసత్యాన్ని ప్రేరేపించాడా? ఇక్కడ రాముడు సత్యం తప్పాడని కొందరు అంటారు. అందుకని లక్ష్మణస్వామి ఇంద్రజిత్తును వధించేటప్పుడు ప్రతిజ్ఞ చేశాడు, రాముడు సత్యము తప్పనివాడైతే అన్నాడు. ఇది నిజమైతే అంటే రాముడు ఇప్పుడు చెప్పినది ఏదో అది అసత్యము కాదు. ఎందుకనంటే ఒక పెద్ద సత్యాన్ని, ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక చిన్న అధర్మం చేయవలసి వచ్చిందనుకోండి, అప్పుడు అది అధర్మం అనిపించకూడదు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టారు కాబట్టి. ఒక చిన్న అసత్యం ఆడి పెద్ద సత్యాన్ని నిలబెట్టారనుకోండి, దోషం కాదు. దేవీ భాగవతంలో ఒక ఉపాఖ్యానం ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఒక ఆయన పందిని తెరువుకొచ్చాడు. అప్పటికే పందికి బాణం తగిలింది. అది బాధతో పరిగెడుతూ ఆ పక్కనున్న పొదలోకి దూరింది. ఆయన వచ్చి ఇటుగా పంది వెళ్ళిందా అని అడిగాడు. ఆయన ఏం చేశాడంటే ఈయన వచ్చి అడుగుతాడని అటు అరుగు మించి దిగి ఇటు అరుగు మీదకి వచ్చి కూర్చున్నాడు. ఆయన వచ్చి అడిగాడు, ఇటు పంది వెళ్ళిందా అని అడిగాడు. ఏమో నేను ఇటు కూర్చున్నాక వెళ్ళలేదు, అయినా చూసినది చెప్పదు, చెప్పినది చూడలేదు, నన్ను ఎందుకు అడుగుతావు అన్నాడు. అంటే చూసినవి కళ్ళు, ఆ చూసిన కళ్ళు చెప్పవు, చెప్పే నోరు చూడలేదు, చూడనిది చెప్తోంది, చూసింది చెప్పదు, ఎందుకు నన్ను అడుగుతావు అన్నాడు. ఆయన ఏం చెప్పాడో అర్థం కాక ఆ వచ్చిన వాడు వెళ్ళిపోయాడు. ఆ పంది రక్షింపబడింది. మరి అబద్ధం ఆడలేదా అంటే ఒక ప్రాణిని కాపాడడం కోసం ఒక చిన్న అబద్ధం ఆడినా ఒక పెద్ద ప్రయోజనాన్ని నిలబెట్టడం కోసం చేశారు కాబట్టి ఇది దోషంలోకి రాదు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. అందుకని రాముడు సుమంత్రుడితో అట్లా చెప్పాడు. అంత శోకిస్తున్నారు, రథం ఆపితే తట్టుకోలేరు, ఇక వెళ్ళనివ్వరు. ఇప్పుడు దశరథుడు సత్యభ్రష్టుడైపోతాడు. ధర్మమునందు నిలబెట్టాలి. అందుకని రథం పోని, రథచక్రముల సవ్వడిలో నాకు వినపడలేదని చెప్పేసేయి అన్నాడు. అప్పుడు ఆ రథం ముందుకి బయలుదేరి వెళ్ళిపోయింది. దశరథుడు ఆగకుండా ఇంకా ముందుకి పరిగెడుతూనే ఉన్నాడు. అప్పుడు మంత్రులు వచ్చి దశరథుణ్ణి పట్టుకుని యమిచ్చేత్ పునరాయాంతం వైనం దూరమనువ్రజేత్ ఇత్యమాత్యా మహారాజ్య మాచుర్దశరథం వచః. ఎవరు మళ్ళీ తిరిగి వెనక్కి క్షేమంగా రావాలని కోరుకుంటామో వాళ్ళని దిగబెట్టేటప్పుడు చాలా దూరం వెళ్ళి దిగబెట్టకూడదు. అందుకని ఇక నువ్వు ఇంతకన్నా పరిగెత్తి వెళ్ళకూడదు దశరథ, వెనక్కి వచ్చేసేయమని వెనక్కి తీసుకొచ్చేశారు. దశరథుడు మూర్ఛపోయి నేల మీద పడిపోయాడు. కుడి చేతి పక్కకి కౌసల్య వచ్చింది, ఎడం చేతి పక్కకి కైకమ్మ వచ్చింది. వచ్చి ఇద్దరూ కూడా ఆ దశరథుడి యొక్క భుజాలు పట్టుకుని పైకి ఎత్తుతున్నారు. ఎత్తుతుంటే దశరథుడు కైకమ్మతో అన్నాడు, నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టేశావు, అర్థాన్ని మాత్రమే పట్టుకున్నావు. పైగా నీకు ఎంతసేపు కొడుకు తప్ప రాజ్యక్షేమం కానీ నేను కానీ అక్కర్లేకపోయాను. కాబట్టి నువ్వు నన్ను తాకవద్దు. ఇక పైన నేను నిన్ను చూడను. నువ్వు నా భార్యవి కాదు, నువ్వు నా బంధువు కాదు, నిన్ను పరిత్యజిస్తున్నాను అని సేవకులతో కలిసి కౌసల్యా మందిరానికి వెళ్ళాడు. కానీ కౌసల్య కూడా ఎనలేని దుఃఖంతో ఉంది. అయితే అయోధ్యకాండలో ఒక రకంగా చెప్పాలంటే దశరథుణ్ణి చూస్తే చాలా జాలేస్తుంది. ఏమంటూ ముహూర్తం పెట్టుకున్నాడో కానీ ఆ క్షణం నుంచి నేను చక్రవర్తిని మరిచిపోయాడు, నేను పురుషుణ్ణని మరిచిపోయాడు, ఏడుస్తూనే ఉన్నాడు. ఆ రాముణ్ణి తలుచుకొని అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఏ కందమూలాలు తింటున్నాడో, ఎక్కడ చెయ్యి తలగడగా పెట్టుకుని పడుకున్నాడో అని ఏడుస్తూ బాధపడుతూ కౌసల్య దగ్గర ఊరట లభిస్తుందని కౌసల్య దగ్గరికి వెళ్ళాడు. కౌసల్య కూడా మరి అంతే బాధగా ఉంది. అందుకని ఆవిడంది, దశరథ మహారాజా ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? కైకేయిని ఎందు విషం నాటింది. ఇప్పుడు కూసము విడిచిన సర్పం ఎలా ఉంటుందో అలా యథేచ్ఛగా ప్రవర్తించడానికి అవకాశం ఇచ్చావు. ఆమె కొడుక్కి రాజ్యం ఇచ్చావు.
ఇంతకుముందు అతి ప్రేమతో ప్రవర్తించావు, ఎవరి మాట వినేది కాదు. ఇప్పుడు అసలు ఎవరి మాట వినదు. పైగా నేను ఒక్క మాట అంటాను, దశరథ మహారాజా, నువ్వు రాముణ్ణి ఆ కైకమ్మకి దాసుడిగా ఇచ్చేసి ఉంటే, ఒకవేళ కక్ష తీర్చుకోవడానికి కైకమ్మ రాముణ్ణి రోజు అయోధ్య వీధులలో భిక్షాటన చేసిరా అంటే, భిక్షాటన చేసి ఇంటికి వచ్చినా నా కొడుకు నా కళ్ళ ముందు కనపడేవాడు. కానీ నువ్వేం చేశావు? అట్లా కాకుండా ఒక ఆహితాగ్ని అంటే నిత్యము అగ్నిని ఆరాధించే వ్యక్తి పర్వంలో హోమం చేసి చిట్ట చివర దేవతలకు ఇవ్వవలసిన భాగాన్ని రాక్షసులకు ఇచ్చేసినట్టు ఇంత అశ్వమేధయాగం చేశావు, ఇంత పుత్రకామేష్టి చేశావు, ఉత్తములైన పుత్రులు కావాలన్నావు, సుగుణాభిరాముడైనటువంటి కొడుకు పెద్ద కొడుకు కలిగితే పెద్ద కొడుకుని అరణ్యవాసానికి పంపించావు, భరతుడికి పట్టాభిషేకం చేశావు. ఎంత ప్రజ్ఞతో ప్రవర్తించావయ్యా, ఎంత బాధ పెట్టావయ్యా మమ్మల్ని అందరినీ. ఎన్ని కష్టాలు. నేను ఈ ఇంట ప్రవేశించినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను. నా కొడుక్కి అవ్వరాజ్య పట్టాభిషేకమై రాజమాతనై అమ్మయ్య సంతోషం పొందుతాననుకున్నాను. ఇప్పుడు ఆ సుఖం కూడా లేకుండా చేసేసావు. ఎప్పుడు వస్తాడో రాముడు, ఎప్పుడు చూస్తానో అని ఆ కౌసల్య బాధపడుతుంటే దశరథుడి యొక్క స్థితినిక నేను వర్ణించవలసిన అవసరం ఏముంటుంది? పుండు మీద కారం చల్లితే ఎట్లా ఉంటుందో, గోరు చుట్టు మీద రోకటిపోటు ఎట్లా ఉంటుందో, అసలే అంత బాధలో ఉన్న దశరథుడు కైకేయి మందిరాన్ని కూడా విడిచిపెట్టి కౌసల్య దగ్గరికి వచ్చి కౌసల్య మంచి మాటలు మాట్లాడుతుంది అనుకుంటే, కౌసల్య అట్లా మాట్లాడితే రాముణ్ణి తానే కావాలని అరణ్యవాసానికి పంపించినట్టు భరతుడికి పట్టాభిషేకం చేస్తున్నట్టు మాట్లాడితే ఎంత దిగులు పడిపోయి ఉంటాడో, ఎంత బాధపడిపోయి ఉంటాడో. రామాయణం ఒక్క పాఠం చెప్తుంది. ఆయుర్దాయం దేనివల్ల కలుగుతుంది అంటే, తిన్న అన్నం వల్ల, సారవంతమైనటువంటి పదార్థము వల్ల కాదు. ఒక ఇంటి యజమాని ఒక వయసు వచ్చేసిన తరువాత కూడా ఆయుర్దాయాన్ని పొంది ఎందుకు ఉండగలడు అంటే, ఇంట్లో బిడ్డల యొక్క ప్రేమ, ఇంట్లో ఉన్న సంతోషకరమైన పరిస్థితుల వలన దీర్ఘాయుష్మంతుడవుతాడు. శరీరానికి దోషం లేకపోయినా, అనారోగ్యం లేకపోయినా, ఇంట శాంతి లేకపోతే మానసికంగా కుంగిపోయినటువంటి యజమాని ఎంతో కాలం బ్రతకలేడు. అది దశరథుడి విషయంలో రామాయణం నిరూపణం చేసి చూపిస్తుంది. సుమిత్రప్పుడు కౌసల్యని ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టింది. సుమిత్ర ఎక్కడైనా సరే ఉద్విగ్నంగా ఉన్నటువంటి వాతావరణాన్ని, భారంగా ఉన్న వాతావరణాన్ని ధార్మికమైన తన పలుకుల చేత అంతలో తేలికపరచి అంత గొప్పగా మాట్లాడగలదు. అట్లాగని సత్యము కాని దాన్ని ప్రతిపాదించదు. ఏది శాస్త్రీయమైన కోణమో, ఏది నిజంగా పరిశీలించవలసిన విషయమో, ఏది పట్టుకోవడంలో వైక్లభ్యం జరుగుతోందో దాన్ని పట్టుకుని ఎత్తి చూపించి మాట్లాడుతుంది సుమిత్ర. కాబట్టి సుమిత్ర కౌసల్యను ఉద్దేశించి మాట్లాడింది, దశరథుడితో కాదు మాట్లాడింది. కౌసల్యను ఉద్దేశించి అంది, రాముడు ఏం తప్పు చేశాడని, ఏ కష్టంలో ఉన్నాడని, ఏ బాధలో ఉన్నాడని ఇంత ఏడుస్తున్నావు? దేనికి దశరథుడు దానికి కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కటి ఆలోచించు. శిష్టైరాచరితే సమ్యక్ శాశ్వత్ ప్రేత్య ఫలోదయే రామో ధర్మే స్థిత శ్రేష్ఠో నశేషోచ్ఛ కదాచన. నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా, రాముడు ధర్మము కొరకు నిలబడ్డాడు. ఇప్పుడు ధర్మము కొరకు నిలబడగలిగిన వాళ్ళు ఎవరుంటారో లోకంలో? శ్రేష్ఠులైన వాళ్ళు ఉంటారు. అందరూ దేనికోసం నిలబడతారు? అప్పటికి మాకేమైనా కలిసి వస్తే చాలు, మేము సుఖపడితే చాలు, మాకు భోగం కలిగితే చాలు, మాకు ఇది కలిసి వస్తే చాలనే వాళ్ళు ఉంటారు. కానీ మాకిది కష్టమైనా పర్వాలేదు, అది ధర్మం అయితే చాలు అన్నవాడు ఎవరుంటాడు? అట్లా ఎవడైనా అనగలిగితే, అట్లా ధర్మాన్ని పట్టుకుంటే, ధర్మాన్ని అంత ప్రీతితో అనుష్ఠించగలిగితే వాడు సమ్యక్, వాడు బాగా తెలిసిన్నవాడు, వాడు శిష్ట పురుషుడు, చాలా బుద్ధిమంతుడు. అటువంటి వాడు ఇక్కడ కాదు సుఖపడ్డాం, అటువంటి వాడు శరీర త్యాగము చేసేసిన తరువాత కూడా సుఖపడతాడు. ఆ ధర్మము అంత గొప్పది. రామో ధర్మే స్థిత,
రాముడు ధర్మమునందు నిలబడ్డాడు. ఇంతమంది నువ్వు అడవికి వెళ్ళవద్దు, అడవికి వెళ్ళవద్దు, రాజ్యం తీసుకో అంటే, కాదు నేను ధర్మానికి నిలబడతాను, తండ్రిని సత్యమునందు నిలబెడతానని ధర్మము కోసమని నిలబడగలిగినంత ధైర్యశాలి ఎవరుంటాడు? నీ కొడుకు తప్ప. అది ఎందుకు ఆలోచించట్లేదు? అంత గొప్ప కొడుకుని కన్నాను, ఇది రాముణ్ణి ఎందుకు కాపాడదు? భవిష్యత్తులో రాముడు ఎంత కీర్తివంతుడవుతాడో, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడో, ఆయన పేరు చెప్తే పాపాలు దహించుకుపోయే స్థితిని పొందాడు కదా. అందుకు కదా రామకథ మృత సంజీవని అయిపోయింది. రామకథ విన్నంత మాత్రం చేత శీలం చెక్కబడుతోంది. రామకథ విన్నంత మాత్రం చేత మనిషిగా బ్రతకడం వస్తోంది. అధర్మం మీద అనురక్తి పోతోంది. అంత గొప్పవాడై ధర్మాన్ని అనుష్ఠించడానికి ఆయన సిద్ధపడ్డాడే, నువ్వు దేనికి ఇంత ఏడుస్తున్నావు? పైగా కీర్తిభూతం పతాకాం యో లోకే భ్రమయతి ప్రభు ధర్మ సత్యవ్రతపర కిమ్న ప్రాప్తస్తమాత్మజ. లోకంలో రాజులు ఉంటారు, వాళ్ళు దండయాత్రలు చేస్తారు. దండయాత్రలు చేసి రాజ్యాలు గెలుస్తారు. గెలిచినప్పుడు వాళ్ళ పతాకాన్ని ఎగరేస్తారు. అవతల రాజు పతాకం దింపేసి యువతల రాజు పతాకం ఎగరేస్తాడు. అంటే ఎంతవరకు ఆ రాజు యొక్క భూభాగం ఉందో అంతవరకు ఇప్పుడు గెలిచిన రాజు యొక్క ఆధీనంలోకి వచ్చేసిందని గుర్తు. అట్లా ఎన్నో భూభాగములను గెలిచిన రాజులు ఉన్నారు. ఆ రాజులు శరీరం వదిలిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఆ జెండా దింపేసి స్వతంత్రులైపోయారు. లేదా వాళ్ళు వృద్ధులైపోయినప్పుడో, వాళ్ళు రోగగ్రస్తులైనప్పుడో స్వతంత్రం ప్రకటించుకున్నారు. కానీ నీ కొడుకో ఈ లోకమంతటి మీద ఒక విజయ పతాకాన్ని ఎగరేశాడు. ఇప్పుడు అదేం సామాన్యమైన పతాకం కాదు. కీర్తిభూతాం పతాకాం యో లోకే భ్రమయతి ప్రభు. ఈ లోకమంతటి మీద కూడా రామచంద్రమూర్తి యొక్క కీర్తి పతాకం ఎగురుతోంది. ఏమిటి ఆ కీర్తి పతాకం? ధర్మ సత్య వ్రతపర. ఆయన ధర్మము సత్యము అనుష్ఠించడం కోసం ఎంతటి త్యాగమునకైనా సిద్ధపడ్డాడు. ఏమిటి ఆయన నమ్మకం అంటే, ధర్మమును పట్టుకున్నవాడు పాడవడు, ధర్మం పట్టుకున్నవాడు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ఆనందాన్ని పొంది తీరుతాడు. ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును పట్టుకున్నవాడు ధర్మము చేత రక్షింపబడుతుండగా ఆయనను చెనకగలిగినది ఉండదు, ధర్మము కన్నా గొప్పది లేదు అని నమ్మాడు. అది శ్రద్ధ అంటే. అంత గొప్పవాడయ్యాడు. ఇప్పుడు ఆయన కీర్తి పతాకం ఈ లోకమంతటా ఎగురుతూనే ఉంటుంది. ఆ పతాకం దిగదు. ఆ పతాకానికి ప్రత్యామ్నాయం లేదు. దాన్ని ఆక్రమించగలిగిన వాడు లేడు. అంతటి త్యాగమూర్తి ఇంతమంది అక్కరలేదు అంటుంటే, నాకు ధర్మమే కావాలి అని లోకమంతటా తన పతాకాన్ని ఎగరేసి నీ కొడుకెళ్ళాడు. మహా అయితే యవరాజ్య పట్టాభిషేకం చేస్తే ఏమై ఉండేది? ఇదే పతాకం ఎగురుతుండేది. రాజు తర్వాత రాజుగా పట్టాభిషేకం జరిగేది. ఇప్పుడు నీ కొడుకు వెళ్ళి అయోధ్యానగరానికి యవరాజ్య పట్టాభిషేకం కాదు, లోకమంతటి మీద తన కీర్తి పతాకాన్ని ఎగరేశాడు. కౌసల్యా, నీకు అది కనపట్టలేదా? ఎందుకింత బావురుమంటున్నావు? ఎందుకింత ఏడుస్తున్నావు? ఏదో జరగరానిది జరిగిపోయిందని ఎందుకింత బాధపడుతున్నావు? నిజంగా ఇంత సమర్థుడైన కొడుకు, ఇంత గొప్ప కొడుకు కలిగాడని నువ్వు ఎంత ఆనందించవలసినటువంటి తరుణం. అటువంటి ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, పంచభూతములు పొదివి పట్టి కాపాడతాయి. ధర్మాత్ముడైన వ్యక్తిని భూతములు పొదివి పట్టి కాపాడతాయి తప్ప పంచభూతములు చెనకవు. భాగవతంలో కూడా అష్టమస్కంధంలో అదే ప్రతిపాదిస్తారు. హాలాహల భక్షణ ఘట్టంలో, పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము, పరహితునకు నెదురు లేదు పర్వేందుముఖి అంటాడు శివుడు పార్వతీదేవితో. ఎప్పుడూ ఇతరులకి సుఖం కల్పించాలని, ఎప్పుడూ ఇతరులు బాగుండాలని అహరహం ప్రయత్నించేవాడు, ధర్మానికి కట్టుబడి బ్రతికేవాడు ఎవరుంటాడో వాణ్ణి పంచభూతములు పొదివి పట్టి కాపాడుతుంటాయి. ఆయనకు ఏ విధమైన ఇబ్బంది కలగదు పార్వతి అంటాడు. నీ కొడుకు అరణ్యంలో ఉన్నాడని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఒకటి చెప్పనా, అరణ్యంలో పగటి వేళ సూర్యభగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు. ఆ సూర్యుడు గట్టిగా ఎండ కూడా నీ కొడుక్కి తగలకుండా కాపాడుకుంటాడు.
రాత్రివేళ చంద్రుడు మలినం లేకుండా ఉండి అందరికీ ఆహ్లాదాన్ని ఇవ్వడానికి చంద్రుడు ప్రసిద్ధి. అటువంటి చంద్రుడు లోకానికే తన నడవడి చేత ఆహ్లాదమనివ్వగలిగిన రాముణ్ణి ఆహ్లాదపరిస్తాడు. గాలి రాముడికి సుఖస్పర్శనిస్తుంది. అంతేకాదు, నీ దృష్టిలో రాముడు అరణ్యవాసం చేస్తున్నాడు, నారచీర కట్టుకున్నాడు, జటలు కట్టుకున్నాడు, పాదరక్షలు విడిచిపెట్టేశాడు, కష్టాలు పడుతున్నాడు, ముళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటున్నాయి, క్రూర మృగాలు అరుస్తున్నాయి, బాధలు పడుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. నేనేమనుకుంటున్నానో చెప్పనా కౌసల్య? ఇంత ధర్మానుష్ఠానపరుడైన వ్యక్తి పొందే తేజస్సు ఎటువంటిది అంటే సూర్యస్యాపి భవేత్ సూర్యో, ఆయన సూర్యుడికి సూర్యుడు. అగ్నేరగ్ని ప్రభో ప్రభు, అగ్నికి అగ్ని, ప్రభువులకు ప్రభువు. శ్రీర్భవేదగ్ర్యా కీర్తి కీర్త్యా, లక్ష్మీదేవికి లక్ష్మీదేవి, కీర్తికి కీర్తి, క్షమా క్షమా, ఓర్పుకి ఓర్పు. అంటే ఇంకా ఇంతకన్నా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంకా అగ్ని ఎంత అపవిత్రమో, అగ్ని అపవిత్రమవడం అన్న మాట లోకంలో ఉండదు. అగ్ని శవాన్ని కాలుస్తున్నా పవిత్రమే, అగ్ని హోమకుండంలో ఉన్నా పవిత్రమే, అగ్ని వంట పొయ్యిలో వెలుగుతున్నా పవిత్రమే. ఎక్కడ ఉన్నా అగ్ని యొక్క పవిత్రత చెడదు. అట్లా నీ కొడుకు ఎక్కడ ఉన్నా తేజోమూర్తియే. ఆయన యొక్క తేజస్సు తగ్గిపోవడము ఆయన కష్టపడుతుండడం అన్న మాటలో అన్వయం కావు. ధర్మము చేత సంతోషంతోనే ఉంటాడు ఆయన. సూర్యస్యాపి భవేత్ సూర్యో, సూర్యుడు ఎట్లా అయితే కర్మసాక్షి అయి సమస్త జగత్తుకు వెలుగునిస్తూ ఉంటాడో అట్లా రాముడు కూడా సమస్త జగత్తుకి తన నడవడి చేత వెలుగునిస్తూ ఉంటాడు. అట్లా ఆయన కూడా కాలము యొక్క గమనాన్ని బట్టి ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటాడు. అగ్నేరగ్ని ప్రభో ప్రభు, ప్రభువులకు ప్రభు రాముడు. ఆయనకి కొత్త పట్టాభిషేకం అక్కర్లేదు, ఆయనకి తెలియని పరిపాలనా విధానం లేదు. లోకంలో సింహాసనము అని ఉంటుంది. సింహాసనము అంటే దాని మీద ఎవరు కూర్చుంటారు? ప్రభువు కూర్చుంటారు. దానికి సింహాసనం అని పేరు ఎందుకు వచ్చింది అంటే అరణ్యంలో సింహం తనంత తాను ప్రభువు. అయితే నిజంగా ఆలోచిస్తే సింహం ఎక్కడ కూర్చుంటుంది? సింహం సింహాసనం మీద కూర్చుందా? సింహం అడవికి ప్రకటించకుండానే ప్రభువు కాబట్టి ప్రభువు కూర్చునే ఆసనానికి సింహాసనం అని పేరు వచ్చింది. మరి సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనం. సింహం అరణ్యంలో ఓ చెట్టు కిందకి వెళ్ళి కూర్చుందనుకోండి, అది దాని సింహాసనం. ఓ చెట్టు ఎక్కి కూర్చుందనుకోండి, అది దాని సింహాసనం. అది ఒక కోట గుహలో, ఒక పర్వత గుహలోకి వెళ్ళి కూర్చుందనుకోండి, అది దాని సింహాసనం. సింహం ఎక్కడ కూర్చుంటే అక్కడే సింహాసనం. రాముడు ఎక్కడ కూర్చుంటే అక్కడంతా ప్రభువే. రాముడికి పట్టాభిషేకం ఏమిటి? రాముడికి పట్టాభిషేకం అక్కర్లేదు కౌసల్య. రాముడంటే అటువంటి వాడు. ప్రభోహో ప్రభు, శ్రీర్భవేదగ్ర్యా కీర్తి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? సత్యం ఎక్కడుంటుందో, ధర్మం ఎక్కడుంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే ఏమిటి? భయాన్నిచ్చే డబ్బు కాదు, కాంతులు, వెలుగులు, సంతోషం, ఇంట్లో పసిపిల్లలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ నవ్వులు, వంశం వృద్ధిలోకి రావడం, వేళపట్టున ఆకలి వేయడం, ఆకలి వేసినప్పుడు కడుపు నిండా తినడం, తిన్నది జీర్ణం ఇవ్వడం, రాత్రి పడుకుంటే నేనీ తప్పు చేశాను, నేనీ తప్పు చేయలేదు కాబట్టి కంటి నిండా హాయిగా నిద్ర పట్టడం, మనసు ఎప్పుడు మంచి ఆలోచనలతో నిండి ఉండడం, కాంతులు, తృప్తి, పువ్వులు, ఇవన్నీ లక్ష్మీదేవి. ఇవన్నీ రాముడు ఎక్కడున్నాడో అక్కడ ఉంటాయి. ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు. రాముడు ఎక్కడుంటే అక్కడ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే లక్ష్మికి లక్ష్మి రాముడు. భూతానాం భూతసప్తమ, సమస్త భూతములలో ఉత్తముడైనటువంటి వాడు రాముడు. తస్యకి హ్యగుణాదేవి వనేవాపి అథాపురే. ఏ పిచ్చి కౌసల్య ఏడుస్తావు? అట్లాంటి వాడు అడవిలో ఉంటే ఏమిటి, నగరంలో ఉంటే ఏమిటి, ఎక్కడున్నా ఆయన తేజోమూర్తియే. ఆయన అక్కడున్నాడని బెంగపెట్టుకోవడానికి ఏముంది? ఇక్కడ మనం అనుభవించాం, అక్కడ అరణ్యంలో ఏమీ తెలియనటువంటి అమాయకపు ప్రాణులు రామదర్శనం చేసి ఇప్పుడు ఆనందపడతాయి, చెట్లు ఆనందపడతాయి తప్ప
రాముడికి వచ్చే లోటు ఏమీ లేదు. రాముడేదో అలా కష్టపడిపోతున్నాడు, ఇలా కష్టపడిపోతున్నాడని ఆయన ఏడుపు, నీ ఏడుపు ఆపండి. రాముడు ఏమిటో తెలుసుకోండి. రాముడు అంతటి తేజోమూర్తి నీ కడుపున పుట్టాడని ఆనందించు. ఇంతటి మహాత్ముడు మన ఇంట్లో పుట్టాడు, ఇంతటి ధర్మమూర్తి పుట్టిన ఇల్లు, అటువంటి వంశం అని గర్వపడదాం. అంతేకాని ఏమిటి ఏడుపు? పృథివ్యా సహవైదేహ్య శ్రియాచ పురుషర్షభ క్షిప్రంతి శృభిరేతాభి సహరామోభిషిచ్యతే. కౌసల్య, 14 సంవత్సరాలంటే కష్టం అనుకుంటున్నావా? అప్పుడే 14 సంవత్సరాల్లో పగటిపూట అయిపోయింది. ఎందుకంటే చీకటి పడిపోయింది. ఒకరోజు పగటిపూట అయిపోయింది. గిర్రం తిరిగి వచ్చేస్తాయి. నీ కొడుకు వచ్చేసే సమయం అయిపోతుంది. ఊరంతా పందిర్లు వేయించడం, దేవాలయాలకి సున్నాలు కొట్టించడం, పూజలు ప్రారంభం, యజ్ఞాలు ప్రారంభం, స్వస్తివాచకాలు ప్రారంభం, మంగళవాద్యాలు ప్రారంభం, రాముడు వచ్చేస్తున్నాడని సంరంభం, హడావిడి, పట్టాభిషేకం, ఏర్పాట్లు, వీటిలో గడిచిపోతుంది చిట్ట చివరి కాలం. దేనికి బెంగపెట్టుకుంటున్నావు? నీ కొడుకు విజయలక్ష్మిని వరించి 14 ఏళ్ళు పూర్తి చేసి ధర్మమునందు తండ్రిని నిలబెట్టి తిరిగి వస్తాడే, అది అపూర్వ ఘట్టం. అలా తిరిగొచ్చి నీ కాళ్ళకి నమస్కారం పెడతాడు అమ్మా అని. అప్పుడు ఆశీర్వచనం చేస్తున్నప్పుడు ఇలాంటి బిడ్డకి తల్లినయ్యానని ఆనందపడు. ఈ 14 ఏళ్ళు వనవాసం అలా చేసి పుటం పెట్టిన బంగారంలా తిరిగి రాని. అందరిలా చేసుకోడు పట్టాభిషేకం. అందరూ పట్టాభిషేకం భార్యని పక్కన కూర్చోబెట్టుకుని చేసుకుంటారు. రాముడు పట్టాభిషేకం చేసుకుంటే ముగ్గురికి ఆనందం. భూమి అంతా పులకిస్తుంది. లక్ష్మీదేవి పులకిస్తుంది. ఇటువంటి వాడు అధికారాన్ని పొందాడని. రాజ్యలక్ష్మి వైదేహి శరీర స్మృతి లేని వంశంలో పుట్టింది. అటువంటిది ఇటువంటి వాడితో కలిసి పట్టాభిషేకం చేసుకున్నానని సీతమ్మ పొంగిపోతుంది. అటువంటి పట్టాభిషేకం జరుగుతుంటే రాజమాతగా అక్షతలు వేస్తావు. అటువంటి రోజు రాబోతోందని ఆనందపడాలి తప్ప, అటువంటి మహాపురుషుణ్ణి కన్నానని ఆనందపడాలి తప్ప, ఏమిటి బేలతనం, ఏమిటి రాముడి వెళ్ళిపోయాడని ఏడుపు. ఆపి రాముడి ధర్మాన్ని, ధర్మం వల్ల జరగబోయేటటువంటి ఉత్కృష్టమైన వైభవాన్ని, ఆ రాముడు సాధించే కీర్తిని, దానివల్ల మన వంశ ప్రతిష్ట అలా నిలబడిపోతుంది. మన వంశంలో ఎంతమంది రాజులు వెళ్ళారో, ఎంతమంది రాజుల భార్యలు వెళ్ళిపోయారు. కానీ రాముడి కథ చెప్తున్నప్పుడు కౌసల్య, నీ పేరు, నా పేరు, కైకమ్మ పేరు కూడా చెప్పుకోవలసిందే. మన పేర్లు కూడా వస్తాయి. ఎందుకో తెలుసా? రాముడికి తల్లులమయ్యాం. ఆ పుణ్యం చాలు. రామ కథ చెప్తే మన పేర్లు రావాలి. అటువంటి వాడమ్మా నీ కొడుకు, దేనికి బెంగపెట్టుకుంటున్నావు అని రాముడు అంతటి గొప్పవాడని చెప్తే కౌసల్య మనసు ఊరడిల్లింది. దశరథుడికించిత్ ఊరడిల్లాడు. అప్పుడు రాముడు అరణ్యవాసం చెయ్యడానికి రథం మీద వెళ్ళిపోతున్నాడు. వెనక కంఠాల దగ్గర మెడలు ఉనికిపోతుండగా బ్రాహ్మణులు, మిగిలిన ప్రాణుల కన్నా గుర్రాలకి వినికిడి శక్తి ఎక్కువ, అందుకని ఓ రాముని యొక్క రథానికి కట్టబడిన గుర్రాలకి మేము ప్రార్థన చేస్తున్నాం, ఒక్కసారి ఆపండి, రాముడు మమ్మల్ని చూస్తే కిందకి దిగుతాడు, మాట్లాడతాడని ప్రార్థన చేసేయి. ఆ బ్రాహ్మణుల్ని చూసి మనసు కదిలిపోయి రాముడు రథం ఆపమని రథం దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి, అయ్యయ్యో మీరు ఎందుకు వచ్చారు ఇంత దూరం రథం వెంట? మీరు అయోధ్యానగరానికి తిరిగి వెళ్ళిపోండి అన్నాడు. వాళ్ళు అన్నారు, రామ, గొడుగు లేని రథంలో వెడుతున్నావు, నువ్వు ఎండకి సొక్కిపోతావు. మేము అనేక వాజపేయ యాగములు చేశాం. వాజపేయ యాగం చేసిన వాళ్ళకి శ్వేతఛత్రం ఇస్తారు. ఇదిగో ఎన్ని శ్వేతఛత్రాలు వస్తున్నాయో చూడు వెనకాతల. అంటే మేము అన్ని యాగాలు చేయించాం. ఈ శ్వేతఛత్రం నీ మీద పెట్టి మేము నీడపడతాం. నువ్వు ఎన్ని యజ్ఞయాగములో జరగాలని మమ్మల్ని ప్రోత్సహించావు. యజ్ఞ సంకల్పం చేసిన వాళ్ళు కూడా నీకోసమని నీ వెనక వస్తున్నారు. నువ్వు మాతో తిరిగి వచ్చేయి అన్నారు. వాళ్ళ మాట కాదనలేక, వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం లేక, నువ్వు ఇంతకన్నా ముందుకెళ్ళొద్దు అని తను కూడా అడ్డుపడుతోందా అన్నట్టుగా తమసా నది ప్రవాహం అడ్డొస్తే రాముడు అక్కడ ఆగిపోయి గుర్రాలని రథం నుంచి తప్పించి, ఇవి మా నాన్నగారి గుర్రాలు, జాగ్రత్తగా చూడమని సుమంత్రుడికి చెప్పి సంధ్యావందనం చేసుకొని, ఈ రాత్రి నేను కేవలం నీళ్లు మాత్రమే తాగుతాను, ఆహారాన్ని తీసుకోను, ఎందుకనంటే నేను వచ్చేసానని
నా తండ్రి దశరథ మహారాజు గారు ఆహారం తినకుండా ఎంత శోకము చేత పీడింపబడి మూర్ఛపోయి ఎంత బాధ పొందుతున్నాడో, నా తల్లి కౌసల్య ఎంత బాధపడుతోందో, అందుకని నేను ఆహారమును స్వీకరించలేను, కేవలం మంచినీళ్లు తాగుతానన్నాడు. సుమంత్రుడు వెళ్ళి ఆ మొట్టమొదటి రాత్రి పడుకోవడానికి ఆ తమసా నది ఒడ్డున ఆకులతో పాన్పు తయారు చేశాడు. పాన్పు తయారు చేస్తే రాముడు ఆకుల పాన్పు మీద వెళ్ళి పడుకున్నాడు. అక్కడ అంతమంది ఉన్నారు. సుమంత్రుడున్నాడు, మరిదిగారు లక్ష్మణుడున్నాడు. రాముడి పక్కన ఆకుల చెయ్య మీద సీతమ్మ కూడా పడుకుంది. రాముడు నిద్రపోయాడు, సీతమ్మ నిద్రపోయింది. నిద్రపోవడానికి బడలిక ఒక్కటే కారణం కాదు. నిద్రపోయేవాడికి మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా లేదనుకోండి, ఏ కారణం చేతనైనా మనసులో అశాంతి ఉందనుకోండి, నిద్ర పట్టదు. రాముడంత ప్రశాంతంగా ఎందుకు ఉండగలడంటే, నేను ధర్మాన్ని పాటిస్తున్నాను, నేను ఏది చెయ్యాలో ఆ కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తున్నాను, అందుకే రాముడు నిద్రపోగలడు. రాముడే నిద్రపోయిన నాడు నాకు ఇట్లాంటి ఆకుల మీద పడుకోవడం రాదు, ఆయనంటే పడుకుంటారు, నేను పడుకోలేను అని అనడం మహాదోషం. ఆయనే పడుకున్నారు, నేనెందుకు పడుకోను అని రాముడి పక్కన ఆకుల శయ్య మీద సీతమ్మ నిద్రపోయింది. పక్కన ఉన్న లక్ష్మణస్వామికి కూడా ఒక ఆకుల శయ్య వేశారు. లక్ష్మణుడు కూడా పడుకున్నాడు, కానీ లక్ష్మణుడికే నిద్ర పట్టలేదు. నిద్ర పట్టనివాడు ఏం చేస్తాడు? నిద్ర పట్టక ఉండలేడు. అలా పట్టనివాడు సుమంత్రుడు. ఇద్దరికి నిద్ర పట్టకపోతే వాళ్ళిద్దరు ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. లక్ష్మణుడు రాత్రంతా ఏది మాట్లాడుతున్నాడంటే రాముడి గుణములు మాట్లాడుతున్నాడు. ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, ఇట్లా పడుకున్నాడు. ఎంతటి త్యాగమూర్తి, ఎంతటి ధర్మాత్ముడు. సుమిత్ర కొడుకు కదూ. సుమిత్రకి ఏ గుణములు రాముని ఎందుకు కనపడతాయో అవే లక్ష్మణుడికి కనపడతాయి. అందుకని అంతటి గుణవంతుడు, అంతటి గుణవంతుడు అని రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాడు. సూర్యోదయం అవుతోంది. దానికి పూర్వమే రాముడు లేచి లక్ష్మణుణ్ణి పిలిచి, చూడు పౌరులు బ్రాహ్మణులు అందరూ చెట్ల కింద ఎట్లా పడుకున్నారో, వీళ్ళు లేస్తే నా వెనక మళ్ళీ వచ్చేస్తారు, వీళ్ళు ఇలా కష్టపడడం నేను తట్టుకోలేను, కాబట్టి ఇదే వీళ్ళకి చెట్ల కింద పడుకున్న ఆఖరి రాత్రి కావాలి, ఇక పైన వీళ్ళు ఇలా కష్టపడకూడదు, వీళ్ళు తిరిగి అయోధ్యానగరానికి వెళ్ళిపోవాలి. అందుకని బాగా ప్రవాహంతో ఉన్న తమసా నదిని మనం గుర్రాలని అదల్చి రథం మీద దాటి అవతల పక్కకి వెళ్ళిపోదాం అని గబగబా సుమంత్రుణ్ణి రథం తెమ్మని రథం ఎక్కి నదిని దాటి అవతల వైపుకి వెళ్ళి, ఉత్తర దిక్కు ప్రయాణం ఉత్తమ ప్రయాణం కాబట్టి ముందు రథాన్ని ఉత్తర దిక్కుగా తీసుకెళ్ళు. రథం చక్రముల యొక్క జాడలు గట్టిగా పడతాయి తడీసక మీద. పడ్డ తర్వాత మళ్ళీ రథాన్ని వెనక్కి తీసుకురా. అప్పుడు మనం ఉత్తర దిక్కు వైపు నుంచి తపోవనాలకు వెళ్ళిపోదాం. ఈ లేచిన వాళ్ళు ఏం చేస్తారంటే, రథం వెళ్ళింది ఎటు వెళ్ళింది అన్నది చూడడానికి రథం యొక్క జాడను అనుసరిస్తారు. వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చినట్టు కనపడుతుంది. వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాక అయోధ్యకి వెళ్ళిపోతారు అని ప్రజల యొక్క సుఖాన్ని దృష్టిలో పెట్టుకొని రథాన్ని అలా తిప్పి అధిరోహించి తపోవనాల వైపుకి రాముడు వెళ్ళిపోయాడు. సీతాలక్ష్మణ సహితుడై సుమంత్రుడు రథచోదనం చేస్తుండగా వీళ్ళందరూ బడలిపోయి ఉన్నారు, నిద్ర లేచారు. రాముడేడి రాముడేడి, సీతమ్మేది, లక్ష్మణుడేడి, సుమంత్రుడేడి అని వెతుక్కున్నారు. రథం జాడలు బట్టి వెళ్ళే ప్రయత్నం చేశారు. వెళ్ళిన రథం వెనక్కి వచ్చినట్టే జాడ కనపడింది, వాళ్ళకి రథం కనపడలేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తిరిగి అయోధ్యానగరానికి వచ్చేసారు. ఆ స్త్రీలందరూ అక్కడ ఉన్నవాళ్ళు చూసి బావురు అన్నారు, అయ్యో మీరు వెళ్లకుండా తిరిగి వచ్చేసారా అని. వాళ్ళందరూ కూడా శోకమగ్నులైపోయారు. ఎక్కడా దేవాలయాలలో పూజలు లేవు, ఎవరిళ్లలో వంటలు లేవు, పతాకాలు ఎగరట్లేదు, ఇళ్ల ముందు ముగ్గులు లేవు, ఇళ్ల ముందు కళాపి చల్లిన వాళ్ళు లేరు, సంతోషంగా ఉన్నవాళ్ళు లేరు. ఎక్కడ చూసినా రాముడు వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడు, రాముడు వెళ్ళిపోయాడన్న బాధే. అయోధ్య నగరం మొత్తం మీద సంతోషంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే కైకమ్మ ఒక్కతి, మందర ఒకతే, ఇద్దరు. వాళ్ళిద్దరే సంతోషంగా ఉన్నారు. అలా బయలుదేరిపోయినటువంటి రాముడు పౌరులు మాట్లాడుకున్న మాటలు వింటున్నాడు. దశరథుడు 2 వరాలు కైకమ్మకి ఇవ్వడం, రాముడు అరణ్యవాసం చేయడం, మాట్లాడుకుంటున్న ప్రజల మాటలు వింటూ ఆయన ఆ వేదశ్రుతి అన్న నదిని దాటాడు.
దాటి దక్షిణ దిక్కుకి తిరిగాడు. మహర్షి గొప్పతనం ఎక్కడుందంటే రాముడు దక్షిణ దిక్కుకి తిరిగాడం లేదు అనకుండా ప్రాయాత్ అగస్త్యాత్ దుషితాం దిశం అన్నారు. అగస్త్య మహర్షి ఎటున్నారో ఆ దిక్కుకి తిరిగింది రథం అన్నారు. ఎందుకని అంటే అసలు రామాయణంలో రామావతార ప్రయోజనం నెరవేరాలంటే రాముడు ఎక్కడ ఉండాలో నిర్ణయించి చెప్పినవాడు అగస్త్యుడే. చిట్ట చివర రావణ వధకి ఆదిత్య హృదయం ఉపదేశం చేసినవాడు అగస్త్యుడే. ఎక్కడ ఉంటే సీతాపహరణం జరుగుతుందో, ఎట్లా కథ నడవాలో, ఇక సంవత్సరంలోకి వచ్చేసింది అరణ్యవాసం అన్నప్పుడు ఆ ప్రదేశాన్ని నిర్ణయించి అక్కడికి వెళ్ళి ఉండు రామా అని చెప్పినవాడు అగస్త్యుడు. అసలు వస్తుంది అరణ్యకాండలో ఆ అగస్త్యుని యొక్క వైభవం ఏమిటో. అందుకని అగస్త్యుడున్న దిశ అన్నారు. చూడండి, ఒక వీధిలో 4 వీధులు ఉన్నప్పుడు ఏదైనా చిరునామా చెప్పవలసి వస్తే ఆయన ఇల్లు ఉంటుంది అంటారు. ఆయన ఉన్న ఇంటి సందులో 3వ ఇల్లు అంటే ఆయన బాగా ప్రఖ్యాతి వహించినవాడు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు తెలియకపోతే యువతలు ఆయన చరవాణిలో మాట్లాడుతూ నేను ఆయన ఇంటి దగ్గర ఉన్నాను, ఇక్కడి నుంచి ఎన్నో ఇల్లు, ఏ గుమ్మం దగ్గరికి రావాలి అని అడుగుతుంటాడు. అట్లా దక్షిణ దిక్కుని దక్షిణ దిక్కు అనలేదు మహర్షి, అగస్త్యుడున్న దిక్కు అన్నారు. అటువంటి దిక్కు వైపుకి తిరిగేట వేదశ్రుతి నదిని దాటి. అక్కడ ఎంత గొప్ప నీరంటే గోవులు మందలుగా వచ్చి నీరు తాగుతుంటాయిట. గోమతి. ఇప్పటికీ నైమిషారణ్యం వెడితే, నైమిషారణ్యం వెనక్కి వెడితే గోమతీ నది ప్రవాహం కనపడుతుంది. అన్ని గోవులు తిరుగుతుంటాయిట. అందుకే ఆ నది పేరే గోమతి. అంత గొప్ప నది. ఆ గోమతి నదిని దాటి నమస్కరించి తర్వాత స్యందిక అన్న నదిని దాటాడు. దాటి ఇక గంగా తీరం దగ్గరికి వెడుతున్నాడు. కోసల రాజ్యపు సరిహద్దులు దాటాడు. దాటేటప్పుడు ఒక ఊరు వదిలిపెట్టేసేటప్పుడు ఎంత గొప్ప ధర్మాన్ని పాటించాలో, ఎట్లా ప్రయాణం చేయాలో రామచంద్రమూర్తి మనకి నేర్పుతారు ధర్మానుష్ఠానము చేత. అందుకని ఆ అయోధ్యానగరం వైపుకి తిరిగి కోసల రాజ్యపు సరిహద్దులు దాటి గంగ దగ్గరికి వెడుతున్నప్పుడు నమస్కారం చేస్తాడు. ఇవాళ అక్కడ వరకు వెళ్ళి రాముడు సంతోషంగా గంగ దగ్గరికి వెళ్ళాడు. ప్రజలందరూ సంతోషంగా, ఇంకా చెట్ల కింద పడుకోవలసిన అవసరం లేకుండా రాముడి దృష్టిలో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. దశరథుడు సుమిత్రావాక్యముల చేత మళ్ళీ తిరిగి కొంత స్వస్థతను పొందాడు. కౌసల్య స్వస్థతను పొందింది. అన్న మంచి మాటల దగ్గర ఇవాల్టి ఘట్టాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకున్నప్పుడు రామచంద్రమూర్తి నా చేత పలికించినంత మేర పలకగలవాడనని తెలియచేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర